మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం చదువుదాము. స్పీడ్గా చదవండి. ఫస్ట్ నుంచి చక్కగా అందరూ శ్రద్ధగా వినాలి. సరిగ్గా కూర్చో. వారు సముద్రంలో సంతోషంగా గెరాసేనుల దేశంలోకి వచ్చేది. ఆయన దోణ దిగగానే ఆ పిత్రాలను పట్టినవాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడి వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనా ఎవడునూ వారి బంధింపలేకపోయింది. వారి వారి కాళ్ళను చేతులకు సంఖ్యలు వేసి బంధించాడు. వాడు ఆ చేతి సంఖ్యలు తెలిపి కాలి సంఖ్యలను తుక్కునేలుగా చేసిన కనుక ఎవడునూ వారిని సాధుపరచలేకపోయాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించి తాను రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉండేను. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయన నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుని దేవుని పేరు నీకు ఆరబెట్టుచున్నారని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగుగా వాడు, నా పేరు సేన, ఏనగా మేము అనేకమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయదని ఆయన నిధులు బతిమాలను. అక్కడ కొండ దగ్గర పన్నులో పెద్ద మంద మేయించుండేది కనుక ఆ పన్నుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి ఎదురు పంపమని ఆ దయ్యములు అది ఆయన బతిమాలను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పన్నుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యగా ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని పడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగగా చచ్చారు. ఆ పన్నులు మేపించిన వారు పారిపోయి పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ ఆ సంగతి తెలియజేసింది. జనుడు జరిగినది చూడలేని యేసునందుకు వచ్చి సేనాలు దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వచ్ఛతైన కృషి చూసి భయపడింది. జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి పన్నుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయన బద్వారు కొనసాగింది. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన ఎదుట నుండలేమని ఆయన బద్మారుకుడు గారు. ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎందుకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమంటాడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపొలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడుతండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నామండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. అయ్యా నాతో మాట్లాడుతండి. ఉదయకాల సమయంలో నాయన నీ పాద సన్నిధికి వచ్చామయ్యా, నీ మందిరానికి వచ్చాం తండ్రి, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా మీ కరుణాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభువా ఈ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు మీ రాజ్యం మర్మాలని తెలియచెప్పుతండి నాయన. ప్రతి బిడ్డకి వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని దయచేతండి. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయతండి ప్రభువా. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నీ యొక్క బలమును, నీ శక్తిని, నీ ప్రభావముతో నన్ను నింపు నాయన. నీ వెలుగును ప్రకాశింప చేయతండి. నీ మహిమా ప్రభావాలు తేజస్తో ప్రకాశింప చేయతండి. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయం చేయతండి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవ మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవ మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక. మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. సాతానికి లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవ ఈ దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడవలసిందిగా, ఈ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో, గ్రహింపుతో నింపి నీ ఆత్మ వశురాలుగా చేయతండి. సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? శానా దెయ్యం పట్టిన ఎవరు?
చెప్పండి, సగం సగం చెప్తున్నాను. ఒక వ్యక్తిని సేన అనే దయ్యం పట్టింది. దయ్యము అని రాయబడింది కానీ దెయ్యాలంటే దయ్యము అంటే ఒకటే దయ్యం కాదు, పడతా ఏం పట్టినవి. ఎన్ని దెయ్యాలో తెలుసా? సేన అంటే 2000 దెయ్యాలంటండి. సేన అంటే సైన్యం, ఒక సైన్యం అన్నమాట. కొన్ని సైన్యాలు ఉంటాయి తెలుసు కదా మనకి. సైన్యం తెలుసా? సేన అంటే 2000 దయ్యాల కంటే ఇంకా ఎక్కువే ఉంటాయటండి. సేన అంటే అది 2000 దయ్యాల్ని ఒక మనిషి. విచిత్రం ఏంటంటే అండి, 2000 దెయ్యాలు భరిస్తున్నాడంటే అండి ఆ ఒక్కడోనే. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇంకెలా జరుగుతుంది. 2000 దెయ్యాలు పట్టి ఏం చేస్తున్నాడంటే ఎక్కడ నివాసం చేస్తున్నాడని ఉంది. సమాధి అంటే ఏంటి? అది లోపల ఎవరుంటారో, అది బాక్స్ అయినా గొయ్యి అయినా ఏదైనా కూడా ఎవరుంటారో చనిపోయిన వ్యక్తి ఉంటారండి. సమాధి అంటే ఏంటి? ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థమవడానికి చెప్తున్నాను. సమాధి అంటే యేసు ప్రభువు లేని జీవితమే సమాధి. అర్థమైందా? ఎవరి హృదయంలో అయితే యేసయ్యకి స్థానం ఇవ్వలేదో వాళ్ళు ఎవరికి నివాస స్థలంగా ఉన్నారు? దయ్యాలకి నివాస స్థలంగా ఉన్నారండి. అర్థమైందా? దేవుడు లేకపోతే ఎవరుంటారు? పాములు పుట్ట అంటారండి. పాములు ఎప్పుడైనా పుట్టన కట్టుకుంటాయండి అయ్యి? మరి ఎవరు కట్టారు అది? చీమల పాపం నివాస స్థలంగా అది ఒక పుట్టలాగా కట్టుకుంటే అందులో ఎవరు నివాసం ఉంటున్నారంట? దౌర్జన్యం అన్నమాట అండి. ఎవరి మీద దౌర్జన్యం చేసింది? చీమల మీద. ఒకసారి ఒక పదాన్ని వాడడానికి చీమల దగ్గరికి వెళ్ళి చూడండి అన్నాడు. ఎవరిని? సోమరి వాళ్ళకి చెప్పాడు. అలాగే జ్ఞానం లేని వాళ్ళకి కూడా చెప్పాడు ఆయన. ఓ జ్ఞానం లేనిటువంటి వాళ్ళారా చీమల దగ్గరికి వెళ్ళండి, అవి ఎంత జ్ఞానంగా నడుచుకుంటాయో చూడండి ఒకసారి వెళ్ళి అంటాడు. ఎందుకని చీమలు చూడమన్నాడు అంటేనంటే వాటికి న్యాయాధిపతి లేడటండి. అంటే ముందు నుండి నడిపించే నాయకుడు లేడు ఆ చీమలకి. కానీ చక్కగా లైన్గా వెళ్తాయి. మీరు ఎప్పుడన్నా చూసారా లైన్గా వెళ్ళటం? లైన్గా వెళ్తాయండి. మన చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఇలా అంటారు దాన్ని. ఇలా అంటే అప్పుడు అది చెదిరిపోతాయి. అక్కడ చెదిరిపోతాయి. ఏదో నాకు హాని చేశారు ఎవరో అనేసి గమ్మున పుడతాయి కూడా. ఈ పిల్లలు ఏం చేస్తాయి? పుడతాయి అన్నమాట. అప్పుడు అది లైన్ చెదిరిపోయింది. చెదిరిపోయింది కానీ కాసేపటికి మనం చూస్తే అలాగే నిదానించి చూస్తే అది పక్కకి వెళ్ళిపోతాయి కానీ మళ్ళీ లైన్ పెడతాయి. హల్లెలూయా. అంటే ఒక క్రమ పద్ధతిలో అవి నడుస్తున్నాయి అని చెప్తాడు అన్నమాట. దానికి చీమను వాడాడు దేవుడు. మీకు న్యాయాధిపతి ఎవరో? మనకి న్యాయాధిపతి ఎవరండి? దేవుడు కదా. మరి దేవుడు మనకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు కదా. నేనే మార్గం అన్నాడా లేదా? మరి ఆయన ముందు పెట్టుకుంటే మనం ఎలా నడుపుతామండి? అస్తవ్యస్తంగా నడుపుతామా? ఆయన వెనకాలే మనం ఫాలో అయిపోతాం ఆయన. అవునా కదా? మనకి న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు కానీ దేవుడిని వెంబడిస్తున్నారా ప్రజలు? అందుకే చెప్పాడు, ఓ జ్ఞానం లేనటువంటి వాళ్ళారా, ఓ బుద్ధి లేనటువంటి వాళ్ళారా చీమలు చూడండి, వాటికి న్యాయాధిపతి లేడు అయినా కూడా ఎంత క్రమంగా అవి వెళ్తున్నాయో చూడండి. మీరు ఎప్పుడు చూసినా మీరు మీ సొంత పనులు, ఇంటి పనులు, లేకపోతే ఆ పనులు, ఈ పనులు, లేకపోతే సోమర్తనం ఇలా ఉంటున్నారు మీరు. అవి ఎప్పుడైనా సోమర్తనంగా ఉంటాం మీరు చూసారా అని ప్రశ్న చేశారు. చీమలు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవటండి. వర్షాకాలం వస్తుందంటేనంట బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవడానికి ఉండదటండి ఆహారం. అందుకని ఎప్పుడు సమకూరుస్తుందట? వేసవి కాలంలో కూర్చునే పనిలో ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కడైనా సరే చీమలు అతిగా అందులోకి వెళ్ళటం, బయటికి రావటం, అందులోకి వెళ్ళటం, బయటికి రావటం మీరు చూసి
ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే అలా కాస్త తవ్వి చూడండి. తవ్వి చూస్తే ఎన్ని నూకలు, ఎన్ని బియ్యం, లేకపోతే ఎంత పంచదార ఇవన్నీ సమకూర్చుకుంటాయన్నమాట. మనం కూర్చుకుంటున్నామండి. కరోనా వస్తుంది అంటే అప్పుడు మాత్రం కూర్చుకున్నారు అందరూ. ఇంకా వస్తువులు దొరకవంట, ఈ కరోనా వస్తే ఇంక వస్తువులు దొరకవంట, అది ఇది అంటేని ఏకంగా 10, 15, 20 కేజీలు కందిపప్పు కొనుక్కున్నారటండి. రైస్ అయితే బ్యాగులు ఏం చేసుకున్నారటండి. ఎందుకని ఇంకా దొరకవంట అంటేనమాట. ఇంకా చెప్పాలి అంటే బాగా తిన్నది ఎప్పుడు కుదురుగా కూర్చుని తిన్నారు అందరూ. బాగా నాన్ వెజ్ తినటం అప్పుడే తిన్నారు. బయట తిరుగుళ్ళు మానేశారు. ఇవన్నీ ఇంట్లో ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కూర్చుని చక్కగా హ్యాపీగా ఉన్నారనమాట. అప్పుడే కూర్చున్నారు అందరూనే. లేకపోతే పురుషులు ఇంటి దగ్గర ఉండరు, స్త్రీలేమో ఆ కొంపలకి ఈ కొంపలకి తిరుగుతారు. ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట అండి. ఏది ఏమైనప్పటికైనా చిన్న జీవిని ఒక మాదిరిగా తీసుకోమని చెప్తున్నాడు. దానికి ఎంత జ్ఞానం ఉందో చూడండి, అది ఎంత చురుకుగా ఉందో చూడండి అని చెప్పి దాన్ని మనకి ఎగ్జాంపుల్గా ఇస్తున్నాడు అనమాట అండి. అది చక్కగా మనం నివాసం ఉందామని ఒక పుట్ట కట్టుకుందంటండి. మీరు ఆలోచించండి, అసలు ఎంతంత పుట్టలు ఉంటాయండి, ఎంతంత ఉంటాయి చెప్పండి. చీమ ఎంత ఉంది, చిన్ని బిడ్డలాగంటే చచ్చిపోద్ది. అది అల్పజీవి చెప్పాలంటే. అంత చిన్నది ఎన్ని చీమలు కలిస్తే ఆ పుట్టని ఎంత కాలానికి నిర్మిస్తాయి? ఎవరైనా మరి రీసెర్చ్ చేశారో లేదో మనకు తెలియదు, కానీ మనం ఎప్పుడు చేయలేదు అనుకోండి. ఎప్పుడు నేను ఆలోచించలేదు దాని గురించి. అది మరి ఎంతకాలం పడుతుందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఇంత చిన్న చీమలు అంత పెద్ద పుట్టని ఎలా కడుతున్నాయి, అసలు ఎన్ని రోజులు పడుతుంది? మీరు గమనించండి, వర్షాకాలంలో అన్నీ కరిగిపోతాయి కానీ పుట్టలు కరుగుతాయండి. అంటే ఏ మట్టి అది వాడుతుందో మీరు ఆలోచన చేయండి. అసలు అది చాలా వరకు కరగవండి, పుట్టలు కరగవయ్యి. మరి ఏ మట్టి వాడుతుందో మనకు తెలియదు. ఒక్క చీమ ఒక పుట్టను కట్టదు, అనేకమైన చీమలు కలిస్తే ఒక పుట్టను కడతాయన్నమాట. ఇదంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత పాపం వెళ్ళి కూర్చుంటుంది. అందులో ఎవరో వెళ్ళి కూర్చుని మరి వెళ్తుందన్నమాట. అందులో కూర్చుని వెళ్ళేటప్పటికి ఈ చీమల కంట కోపం వచ్చేసింది అంటండి. చీమలన్నిటికి కోపం వచ్చేసి, మేము కష్టపడి ఇదంతా కట్టుకుంటే ఇది వచ్చి మన పుట్టను ఆక్యుపై చేస్తుందా అని చెప్పి ఈ చీమలన్నిటికి కలిసి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి మొత్తం ఆ చలి చీమలన్నీ ఆ పెద్ద సర్పాన్ని పట్టేసినాయి అంటండి. తల దగ్గర నుంచి తోక వరకు కళ్ళల్లోని అన్నీ పట్టేసినాయి అంటండి. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి సావదే సుమతి అని ఒక పద్యం మా చిన్నప్పుడు చదివాం. ఏ క్లాస్లో వచ్చిందో నాకు తెలియదు, కానీ అది మీకు కూడా వచ్చిందా? అది ఇంపార్టెంట్ కనుక పెట్టుంటాడు ప్రతి క్లాసులో. అప్పుడు ఏంటి అనేసి అనుకున్నప్పుడు మాస్టర్ వివరించారన్నమాట. ఈ చీమలో బలహీనమైనయే కానీ అవి ఐక్యత కలిగి మొత్తం అన్ని ఏక మనసుతో ఐక్యత ఎప్పుడైతే కలిగిందో అంత బలమైన సర్పం ఏమి చేయలేకపోయిందంటండి. అర్థమైందా? ఈ బలమైన సర్పం దేనికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యం. ఒక్క మనిషి మీద దాడి చేస్తుంది, 10 మంది మీద దాడి చేస్తుంది. కానీ చీమలన్నీ బలహీనమైనయే కానీ అన్నీ కలిసి అటాక్ చేస్తే ఎవరు గెలుస్తారు? అది చావది సుమతి అంటే ఎవరి చేతిలో చచ్చిపోయింది ఇప్పుడు? అది ఇక చీమల కదలనివ్వలేదటండి, దాన్ని చచ్చిపోయిందంట అది. అలాగే మనలో కూడా అందరిలో నువ్వు బలమైన వ్యక్తివి కావచ్చు, బలహీనమైన వ్యక్తివి కావచ్చు, అందరూ ఏకీభవిస్తే ఐక్యంగా అయిపోతే ఒక్క మాట నిలబడితే దుష్టుడు ఏం చేయలేడండి. ఒక చీమ ఒకవైపుకి, ఒక చీమ ఒకవైపుకి ఇలా తిరుగుతుంటే ఐక్యత లేక ఒక్కొక్కళ్ళే పట్టుకుని చంపేస్తాడనమాట వాడు. అర్థమైందా? సులువైపోద్ది వాడి పని, సులువైపోద్ది. అందుకే వాడు ఏం చేస్తాడంటే మన మధ్య ఐక్యత లేకుండా చేస్తాడు. అది సాతాను చేసే పని.
నేను నలుగురుండి నేను నడిపిస్తాను వేల కొలదిగా అంటాడు ఆయన. నలుగురు చాలు మీరు అంటే మాట వరుసకి అలా అంటాం అన్నమాట అండి. ఏముందండి నలుగురు ఒక మాట మీద ఉంటే ఏంటండి, చేయలేని పని ఏముంటుందండి, పట్టుదల ఉండాలి మనిషికి, ఉన్న నలుగురికి ఐక్యత ఉండాలి, ఏదైనా చేయగలరు అని చెప్పేసి అగో ఇప్పుడే ఈ పాట మరి కొత్తగా రిలీజ్ అయిందంట, అందరి నోట అదే ఉంటుందన్నమాట. బాగుంది, ఆ మీనింగ్స్ కూడా బాగున్నాయండి అందులో. ఒక పాట అయిన తర్వాత ఒక పాట రిలీజ్ అవుతుంది, మీరు గమనిస్తున్నారో లేదు. దేవుడు తన బిడ్డలు ఏం చేస్తున్నాడో బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పౌరుషాన్ని రప్పిస్తున్నాడండి. మీరు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి తన పాటల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో తన బిడ్డలు బలపరుచుకుంటున్నాడండి. మనలో ఉన్న ఐక్యతను చెడగొడతాడు మొదటి సాతానుడు. ఆ ఐక్యతతో చల్లా చెదిరైపోతారు. ఆ తర్వాత ఏం చేస్తాడు వాడు, ఈజీగా ఒక తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడటండి, ఇంక చనిపోయేలాగా ఉన్నాడండి. ముందు తల్లి చనిపోయింది, ఇంక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కూడా మంచం పట్టేశాడు. మంచం పట్టేస్తే, ఒరే బాబు మీరందరూ నలుగురు ఇలా రండిరా నా దగ్గరికి, ఇక నాకు టైం అయిపోయింది, నేను ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు నా దగ్గరికి రండి బాబు అని చెప్పేసి పిలిస్తే నలుగురు కొడుకులు వచ్చి నిలబడ్డారటండి. మంచం చుట్టూ నిలబడ్డారు. నిలబడితే తండ్రి అన్నాడంట, ఒక కట్ట పొల్లలు తీసిరండిరా అన్నాడంట. ఎందుకు నాన్న పొలలు ఎందుకు అన్నారంటాడు. తీసుకురండిరా చెప్తాను అన్నాడంట. ఎందుకు తీసుకురామంటాడో, నాన్న పొలలు ఎందుకు, నాన్నకేమన్నా మైండ్ పని చేయట్లేదా ఏంటి, ఇంకా అతను రోజు దగ్గర పడిపోయినాయి కదా అందుకే ఇలా మాట్లాడుతున్నట్టున్నాడు ఈయన అని చెప్పి అనుకున్నారు. కానీ ఏంటి చెప్పినా పొలలెందుకు ఇప్పుడు అంటారంట. ఒక మాట చెప్తాను రా మీకు, పట్టిరండిరా పొలలో అన్నాడు. పొలలు తెచ్చారు. తెచ్చేటప్పటికి మొదటి వాడిని విరవమన్నాడట. విరవమంటే వాడు విరవలేకపోయాడు. ఆ తర్వాత రెండో వాడిని విరవమన్నాడు, అతను విరవలేకపోయాడు. మూడో అతను, నాలుగో అతను, ఇలాగ నలుగురు కూడా విరవలేకపోయాడట. ఎప్పుడైతే విరవలేకపోయారో అప్పుడు తండ్రి అంటాడు కదా, ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పుల్ల చెప్పుని ఇరిసేయండి రా అన్నాడంట. ఒక్కొక్కడు ఒక్కొక్క పుల్లని ఇరపడం సులువా కష్టమా? ఓ కట్ట పుల్ల ఇరవడం కష్టమా సులువా కదా? ఈజీగా ఇరిచేశారట. అప్పుడు విరిచేసాం నాన్న అన్నారంట. మీరు కూడా ఇంతేరా, మీరు నలుగురు ఐక్యంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మీరు విడిపోతే మీరు ఒక్కొక్కరుగా ఉంటే ఒక్కొక్కరిని విరిచి పడేస్తారు అని చెప్పాడట. నేను ఒకవేళ ఉన్నా పోయినా మీరు నలుగురు కూడా చక్కగా ఐక్యంగా ఉండడు బాబు, ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పాడట. మన ప్రభు చెప్తున్నాడు మనకి, నలుగురుండి నా నడిపిస్తాను వేల కొలదిగా, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 చేస్తాను వాడు అన్నాడు. ఒంటరితనం అంటే ఏంటి? ప్రభువు కొరకు ఒంటరితనం అండి. ఒంటరితనం అంటే మన ఇంట్లో వాళ్ళు మనతో కలవకపోవడం, చెయ్యకపోవడం ఇది కాదండి ఒంటరితనం అంటే. ఒంటరితనం అంటే ఏంటి? మనకు అందరూ ఉంటారు, కానీ ప్రభు నిమిత్తం పనికి నిలబడినప్పుడు మనం ఒంటరిగా నిలబడినా చాలా పోరాటాలు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు దేవుడు మనకి. అర్థమైందా? శక్తిని ఇస్తాడు. 10 మంది కలిసి ఉంటే బలంగా అనిపిస్తుందండి. కానీ నా కొరకు నువ్వు ఒంటరిగా నిలబడినా కూడా ఆయన పిలిస్తే పలకాలి, ఆయన ఏదన్నా చెప్తే చేయాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నటప్పుడు, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నటప్పుడు మనల్ని సాతానుడు ఒంటరిగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఒంటరిగా చేస్తాడు. చేసినప్పుడు కొన్ని సాతాను నా మీద సవాళ్ళు విసురుతూ ఉంటాడండి. విసిరినప్పుడు నేను అనుకుంటాను, నువ్వేమీ చేయలేవు, నువ్వు ఏ సవాలైనా నా మీద విసరొచ్చు. కొంచెం ఇబ్బంది పడతాను, కొన్నాటిలో నేనేమవుతాను, కొంచెం ఇబ్బంది పడతాను. అది శాశ్వతమైంది కాదు నాకు. అది ఏదో కొంతకాలం నేను ఇబ్బంది పడతాను అంతే, అంతకంటే ఏమీ లేదు, నాకు వచ్చిన నష్టమో లేదు. కానీ నా దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నా మాట వింటే, నా పాదాలకు నువ్వు నమస్కారం చేసావంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరికి?
అసలు యేసుప్రభుకి ఆడే ఒకటి ఏంటండి నాకు అర్థమవుతుంది. సర్వము ఆయనది, అవునా కదా? సర్వము ఆయనది అయినప్పుడు ఆయనకి ఇవ్వడం ఏంటండి మళ్ళీ? ఎందుకు అలా మాట్లాడాడో తెలుసా? ఆదాము అవ్వ వాడు తినొద్దన్న ఫలాన్ని తిన్నారు కనుక దాసులు అయిపోయారు. ఎవరికి? సాతానికి, పాపానికి, లోకానికి దాసులు అయిపోయారు. దాసరకం చేస్తున్నారండి. ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరించామో మనల్ని స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు దేవుడు. ఆ స్వతంత్రత మనకి ఇవ్వడానికి ఆయన భూమి మీదకి నరాల రూపం ఎత్తి వచ్చాడు. ఆయన నరుడుగా వచ్చాడు. ఆయన ఒక నరుడుగా రావాల్సిన అవసరం ఆయనకి ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. నిన్ను నన్ను విడుదల చేయడానికి, ఏ బంధకాల్లో మనం బంధించబడ్డామో, ఏ యొక్క సాతాను చేతిలో బందీ అయ్యామో, ఆ దుష్టుడు అంత తేలిగ్గా ఎవరిని వదలడండి. వదులుతాడా? పట్టుకునేంత వరకే. వదలటం అనేటువంటిది ఆడు చేసే పని కాదు. వదిలించుకోవడం అనేటువంటిది మన చేతుల్లో లేదు. చూసారా ఎంత బాగుందో? అందుకే మనల్ని విడుదల చేయడానికి, మనల్ని రక్షించడానికి, పరలోకానికి అర్హత లేని మనకి పరలోకాన్ని ప్రవేశించే అర్హత కల్పించడానికి ఆయన భూమి మీదకి వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన రక్తంతో మనకు విడుదల వచ్చింది. మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన. ఇక సాతానికి భయపడే అవసరం ఉందా? పాపానికి భయపడే అవసరం ఉందా? అమ్మో ఈ పాపం చేయకపోతే ఎలాగండి, వీళ్ళు ఎవరు నాతో మాట్లాడరేమో, వీళ్ళు అలాగేమో, వీళ్ళు ఎలాగేమో. పాపాన్ని చేయడానికి నువ్వు ఎవరు? పాపానికి దాసురాలివా? దాసుడువా? నువ్వు సాతాను బిడ్డవా? దేవుడి బిడ్డవా? దేవుడి బిడ్డవైతే దేవునికి దాసుడుగా ఉంటావు. సాతానికి దాసురాలవైతే నువ్వు సాతానికి దాసత్వం కలిగి ఉంటావు. అమ్మో ఇలా చేయకపోతే సైతాన్ని ఏం చేస్తుందోనండి. చాలామంది క్రైస్తవులకండి సాతాన్ అంటే ఎంత భయమోనండి. అంత భయంలో కొంచెం భయం దేవుడు అంటే ఉంటే ఎంత బాగుండవు. అవునా కదా? దేవుడికి భయపడరండి. దేవుడికి భయపడరు, దేవుడు లెక్క చేయరు. సాతాన్ అంటే మహాభయం అన్నమాట. అందుకే సాతాన్ చెప్పింది మాత్రం చాలా ఈజీగా చేస్తారు. సాతానికి కాదు మనం భయపడాల్సింది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడాలి. అది చెయ్యరు, ఇది చేస్తారండి. ఏమో సాతాను ఏం చేసేస్తుందో ఏంటో బాబాయ్, ఇలా చెయ్యకపోతే ఏమైపోతామో, అలా చెయ్యకపోతే ఏమైపోతామో అని మహాభయం అన్నమాట అండి. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని దేవుని యొక్క పనిలో, దేవుని చేతిలో ఉన్న మనకి ఏముండకూడదట? సాతాన్ అంటే భయం ఉండకూడదండి. అంటే సాతాన్ అంటే భయం ఉండకూడదంటే అర్థం ఏంటి? మనల్ని కొన్ని పరిస్థితుల్లో భయపెడుతూ ఉంటుందండి. నువ్వు ఇలా చెయ్యకపోతే ఇలాగైపోతావు, అలాగైపోతావు, అది అయిపోతావు, ఇది అయిపోతావు, అది ఇది నన్ను భయపెడుతుందండి మరి చాలాసార్లు. నువ్వు ఒంటరిదానం అయిపోతావు, నువ్వు అలాగైపోతావు, ఎలాగైపోతావు, నువ్వు ఇలాగ మాట వినాలి, అది చెయ్యాలి. అది దేవునిది అయితే తప్పకుండా నేను చేస్తాను ఆ పని. అది దేవునిది కానప్పుడు నేను అసలు అందులోకి వెళ్ళడానికి నేను ఇష్టపడను. తెలియక ప్రవేశించినా కానీ, ఒకవేళ ఏదైనా తెలియక ఇరుక్కుంటాం కొన్నాటిలో, ఇరుక్కుని అందులో బందీలుగా ఉండకూడదు. బయటికి రావాలి. అందులో నుంచి ఏం చేయాలి? బయటికి రావాలి. ఒక గొర్రె బురదలో అనుకోకుండా జారి పడిపోయింది. అది కావాలని పడలేదు, అది అనుకోకుండా పడిపోయింది. అప్పుడు ఆ గొర్రె ఏం చేస్తుంది? అరుస్తుందండి. ఎప్పుడు దాకా అరుస్తుందో తెలుసా? ఆ గొర్రెని పైకి లాగేంత వరకు అరుస్తుందండి. అమ్మయ్య, ఇప్పటి వరకు సత్యంగా బతికాను కానీ ఏ ప్రయోజనం నాకు? ఆ బురదలోకి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటున్నారో వాళ్ళందరూ. చక్కగా ఈత కొడుతున్నారు అందులోని. ఎలాగా పడ్డాను కనుక ఇందులో సెటిల్ అయిపోతాం అనుకుంటుందండి గొర్రె. ఎప్పుడన్నానే చిచ్చి చిచ్చి ఈ బురద ఏంటి బాబో, ఇదేంటి దరిద్రం దరిద్రం అనేసి దానికి అందులో పైకి వచ్చేదాకా చిరాకు వచ్చేస్తుందండి దాన్ని. అది శుద్ధ అయిపోవాలి. క్రీస్తు రక్తంలో అది మళ్ళీ కడగబడతా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మనం స్నానం ఎలా చేస్తున్నామో అలాగే దేవుని రక్తం అనేటువంటి వాక్యము ద్వారా మనం ఏమవ్వాలి?
వాక్యము చేత నిన్ను ఉదక స్నానం చేపించానని చెప్పలేదా ఎఫెసీయులకు రాస్తూ? ఒక పురుషుడు స్త్రీని అంటే తన భార్యను ప్రేమించినట్లుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడటండి. అది నిర్దోషంగా, నిష్కళంకంగా, పరిశుద్ధంగా ఈ రీతిగా ఉండాలని దేవుడు మన సంఘం అనేటువంటి స్త్రీని ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. అందుకని ఏం చేశాడట? వాక్యం అనే ఉదక స్నానంతో నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరచను. దాని గురించి మేము మీకోసం నేను అర్పించుకుని మరి తన భార్య చక్కగా పరిశుద్ధంగా కనపడాలనుకున్నాడట. నిర్దోషిగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలని ఆయన కోరుకున్నాడటండి. అలాగే ఆ భార్య కూడా ఎప్పటికప్పుడు తను చెక్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. నేను ఎలా ఉన్నానని తను కూడా చెక్ చేసుకుంటుందటండి. అమ్మో, ఎక్కడ నాకు తెలియకుండా ఏ డాగ్ అని అంటుకుందా, ఏ మచ్చ అని అంటుకుందా, ఆ డాగు మచ్చ వదిలించుకునే వరకు నిద్రపోదండి. అదే వాక్యం ఎక్కడ రాస్తున్నాడు అంటే ప్రకటనలో రాస్తున్నాడు అన్నమాట అండి. యోహాను గారు వాళ్ళ మహాశ్రమల నుంచి వచ్చారు. సాతానుడు శ్రమలు పెడతాడండి, దేవుడు తర్ఫీదిస్తాడండి. సాతాని శ్రమలు పెట్టి మనిషిని చంపడానికే చూస్తాడు. దేవుడు క్రమశిక్షణ పెడతాడండి. క్రమశిక్షణ వేరు, ఇది వేరు. దేవుడు మనలో ఒక క్రమశిక్షణలో పెంచాలనుకుంటాడు. స్ట్రిక్ట్గా ఉంటాడండి కొన్ని విషయాల్లో. మనం పాపము చేయకుండా, పాపం జోలికి వెళ్ళకుండా, అపవిత్రత అంటించుకోకుండా ప్రతి దాంట్లో ఒక క్రమశిక్షణ నుంచి మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు ఆయన. క్రమశిక్షణ వేరు, ఇది వేరండి. సాతాను మనల్ని ఎప్పుడు కూడా మనల్ని పాడు చేయాలని, అపవిత్రపరచాలని ఈ రకమైన ఆలోచన కలిగి ఉంటాడండి. దేవుడు అలా ఉండడు. నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, చక్కగా ఉండాలి అని కోరుకుంటాడంట. సంఘాన్ని ప్రేమించాడంట. తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడంటండి సంఘాన్ని. నిన్ను నన్ను రక్షించాడు అంటే తన రక్తము ద్వారా మనం కొనబడ్డామండి. తన రక్తం ద్వారా విడుదల వచ్చింది మనకు. ఊరికినే మనకి మనంతటి మనం ఏమీ చేయలేదండి. మన నీతి వలన రక్షించబడలేదు. మన నీతి కార్యాల వల్ల మనం రక్షింపబడలేదండి. నీతి కలిగి జీవించడం మంచిదే, కానీ మన నీతి, మీ నీతి అంతా కలిపి మురికి గుడ్డల్లాగా ఉన్నట్టాడు అనమాట యెషయా గారు రాస్తూ. అంటే కొన్ని పనులు అంటండి మురికిగా కనపడతాయటండి దేవుడికి. ఒక ఆవిడనివారు, నేను బాగా ఉపవాసాలు చేశానండి, అందుకేనండి ఈ కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది, ఈ కార్యం జరిగింది అని చెప్తూ ఉండేది. ఏంటి ఇలా అంటుంది ఏంటి? ఉపవాసం ఉంటే నా ఉపవాసాల వల్ల ఇవన్నీ జరిగిపోయి అంటదేంటి అని అనుకునేదాన్ని, మనసులో అనుకునేదాన్ని. నేను అనలేదు తన్నే. ఎందుకంటే ఏదైనా మనం ఉన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకి అది విని సరి చేసుకునే శక్తి కూడా ఉండాలి వాళ్ళకి. అమ్మో, దేవుడు నన్ను అలా చెప్తున్నాడా నా గురించి, అయితే నేను ఎలా ఉండకూడదు, దేవుడికి ఇష్టకరంగా నేను జీవించాలని నిన్ను నువ్వే సరి చేసుకునే ఆ శక్తి నీకు ఉండాలి. ఆ శక్తి నీకు లేకపోతే అమ్మో ఇలాగా అలాగా అని చెప్పేసి నీకు రకరకాల బాధలు కలుగుతాయి అన్నమాట. అలాగా కాదు ఉండాల్సింది మనం. దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో, నిన్ను ఫలానా దాంట్లో నువ్వు ఇలా వీక్గా ఉన్నావమ్మా అంటే దాన్ని సరి చేసుకునే శక్తి ఉండాలి మనకి. అంతేగాని దాన్ని ఒక పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే అది ఏం ప్రయోజనం అండి? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మన నీతి మురికి గుడ్డలాగా ఉంది అంటే, ఒకరోజు ఆమె గురించి ప్రభు నాకు చూపించింది ఏంటి అంటే, ఆమె ఎక్కడికో వెళ్తుంది, ఒక పాత సూట్ కేసు తీసుకుంది, అందులో తన వస్త్రాలు పెట్టుకున్నానన్నమాట. పెట్టుకుని అందులో ఏదో ఒక ఉంగరం కూడా పెట్టుకుందంటండి. పెట్టుకుని బయలుదేరితే ఇంతకీ ఏం పెట్టుకుందా ఈ సూట్ కేసులో నేను చెప్పేసి చూశాను అనమాట అండి. చూస్తే నాకు ఆ సూట్ కేసు తెరవగానే వాంతి వచ్చినంత పని అయిపోయింది అనమాట.
ఎందుకని? అసలు అవి తెల్లని వస్త్రాలేనండి, తెల్లని వస్త్రాలే. కానీ మీకు ఎవరికైనా గుర్తుందో లేదో కానీ మా చిన్నప్పుడు పీచ్ అని కొట్టేవారండి. పీచ్ తెలుసా మీకు? తాటి అవి కోస్తారనమాట. నేను ఇంత పొడుగుంటాయి, అవి ఇంకా పొడుగుంటాయేమో మరి నాకు గుర్తు రావట్లేదు. కానీ ఇగో ఈ పాప ఉంది కదా, ఎవరో ఆరాధ్య అంత వయసులో ఉన్నానన్నమాట అప్పుడు నేను. ఈ అమ్మాయికి మరి నా వయసు వచ్చేటప్పటికి గుర్తుంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఏదో కాస్త లీలగా గుర్తుంది తప్ప అంతకంటే ఏమీ లేదు నాకు. అవి కొట్టుకునేవారు అన్నమాట. అదొక ఏమనాలంటే దాన్ని అదొక బిజినెస్ అన్నమాట అండి వాళ్ళకి. అవన్నీ కొట్టుకునేవారు. ఏంటో దాన్ని మన దువ్వునిచ్చుకుని దువ్వేటట్టు ఏదో ఉండేదన్నమాట అండి. దాన్ని దువ్వడానికి ఉండేది, ఇనపతో ఏదో ఉండేదండి. నాకు అది కూడా గుర్తు రావట్లేదు సరిగ్గా. అవన్నీ చేసి ఆరబెట్టేవారు అన్నమాట. పొడవుగా రోడ్ల మీద ఆరబెట్టేవారండి. ఆరబెట్టి మళ్ళీ ఏమో చేసేవారు. అలాగే ఏవో కొన్ని ప్రయోగాలు చేసేవారు దాని మీద. అప్పుడు వర్తకులు వచ్చి దాన్ని కొనుక్కొని వాళ్ళు పట్టుకెళ్ళి మన పరుపుల్లో ఇంకా ఏయో వేటిల్లోనో పీసులు పెడతారు చూసారా, ఆ పీసులు అన్నమాట అండి ఇవి. ఇప్పుడు ఎక్కడ మనకు వాళ్ళు కనబట్టలేదు. కానీ నేను దాని గురించి కాదు కానీ చెబుతుంటా. ఆ కొట్టే వాళ్ళ యొక్క వస్త్రాలు ఎలా ఉండేవి అంటే ఎర్రగా అయిపోయాయండి. ఎందుకని? దానిలో ఉండేటువంటి ఆ రసం ఉంటుంది కదా, అది పచ్చి కదండి. ఆ పచ్చిది ఇలా కొడుతుంటే ఇంత పొడుగు కర్ర ఏదో ఉండేది. ఆ వాటికి కూడా అవి చేపించుకోవాలన్నమాట అండి. కర్రలు అంటే మామూలు కర్రలు కదా, ఇవి వాటిని కొట్టే కర్రలు అన్నమాట. అలా కొట్టినప్పుడు దాంట్లో నుంచి ఒక లిక్విడ్లాగా వస్తుంది అన్నమాట అండి. అవి వచ్చి వీళ్ళ మీద చెదిరిపోయేది అన్నమాట. ఇంతకీ చివరికి ఏమయ్యేదంటే వాళ్ళు వైట్ది వేసుకుంటే అది ఏ రంగులోకి వచ్చేది? ఎరుపు రంగులో వచ్చింది. అది వదులుతుందమ్మా, ఇంకా వదలదు. ఇంకా వాళ్ళు కూర్చుని ఆ పని చేసినప్పుడు వాళ్ళ డ్రెస్ అదేనమాట. ఎంత మంచిది వేసుకున్నా ఆ కలరు అంటుకుంటుంది, వీళ్ళు వేసుకున్న వస్త్రాలకు అంటుకుపోద్ది అనమాట. అందుకే వాళ్ళు స్పెషల్గా ఆ పనిలో కూర్చున్నప్పుడు అది వాడుకునేవారు అన్నమాట వాళ్ళు. నేను ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పాపం అనేటువంటిది వీళ్ళకి ఏమైపోయింది? డాగుల్లాగా మచ్చల్లాగా ఇలాగైపోయింది. ఇప్పుడు తెల్లని వస్త్రాన్ని ధరించారు, తెల్లని వస్త్రాన్ని ధరించారు. కానీ నీతిమంతులు ఖర్జూరపు మట్టలు పట్టుకుని తెల్లని వస్త్రాలు ధరించి, తండ్రి నీవు మాకు ఇచ్చిన రక్షణకై వందనాలు తండ్రి అని చెప్పి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి చెప్తున్నారట, ఎందుకు గొప్ప రక్షణ ఇచ్చావయ్యా మాకు అని. అప్పుడు వీళ్ళెవరో అని అడుగుతున్నాడు. ఎవరో? ప్రభు అడుగుతున్నారండి. యోహాన్ని అడుగుతుంటే ఆయన అంటాడు కదా, ఏమో నాకేం తెలుసు అయ్యా, మీకే తెలుసు అంటున్నాడు అనమాట. వీళ్ళ మహాశ్రమల నుంచి వచ్చారు. వీళ్ళ వస్త్రాలని ఎలా ఉతుక్కున్నారని చెప్పాడు? గొర్రె పిల్ల రక్తం అంటే ఏంటి? యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపాన్ని పవిత్రపరుస్తుంది. అయితే ఈమె పాపాలు చేయటం ఉతుక్కోవటం పనిలో ముందుకోవాలి. ఈ తెలుపు పోయిందండి, ఒరిజినల్ వైట్ పోయింది. చివరికి ఆ వస్త్రాలు ఏ కలర్లోకి వచ్చినాయి అంటే మరి స్త్రీలుగా ఒకప్పుడు మీకు తెలుసు, అవి మీ వరకు రాలేదనుకుంటా. అలాగా డాగులు మచ్చలు చిరాగ్గా ఉన్నాయన్నమాట చూడడానికి ఆ డ్రెస్. అసలు ఇది తెలుపుదేనా? ఇదేంటి ఎలా ఉన్నాయంటే తెలుగు వస్త్రాలు అంటే ఎలా ఉండవు కదా. ఆమె పాపం చేయటం కడుక్కోవటం ఈ పనిలోనే ఉందన్నమాట. అలా ఉండకూడదండి. ఒక తెల్లని వస్త్రం రక్త వర్ణ వస్త్రం లేక క్రీస్తు యొక్క రక్షణ వస్త్రం మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలండి. దాన్ని మనం నష్టపోయినా పర్వాలేదు, కష్టాలు పడినా పర్వాలేదు, బాధలు పడినా పర్వాలేదు, రక్షణ వస్త్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడాలన్నమాట. అలాంటి వర్గం అన్నమాట అండి అది. అంటే వాళ్ళు పాపాలు చేస్తారో, మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ ఆ వాక్యం వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ఉతుక్కుంటున్నారు. మరి వాక్యం అంటే ఏంటండి? గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటి? వాక్యం. ఈ వాక్యం అనేటి
ఈ నీటి ద్వారా ఏం చేస్తున్నారో ఉతుక్కుంటున్నారంట. ఎక్కడ ఉతుకుతారండి మరి? గొర్రెపిల్ల రక్తం అంటే ఈ వాక్యం రూపంలో మనకి ఇవ్వబడింది. అది ఈ వాక్యంతోటే ఉతుకుతాము, ఈ వాక్యంలోనే జాడిస్తాం మిమ్మల్ని. జాడింపుతో అయిపోలేదు, శుభ్రంగా పిండుతాం ఒక్కొక్కసారి మిమ్మల్ని. పిండినప్పుడు మీకు హాయిగా అనిపిస్తుందా? ఉతికి ఉతికి జాడించి అప్పుడు ఏం చేస్తాము? పిండుతాం అన్నమాట. పిండిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రాన్ని ఇలాగ అంటాం. ఇలాగని అది చక్కగా వస్తుంది అనమాట. ఇలాగ అండంలో ఏమవుతుందంటే అది చక్కగా వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మేము ఏం చేస్తామంటే ఆరబెడతాం అనమాట. ఎక్కడ ఆరబెడతాం? చాలా హాయిగా ఉంటుంది కదా ఎండలో ఆరబెడితే. మరి ఇప్పుడు ఆ పనిష్మెంట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు స్కూల్కి త్వరగా రాకపోతే గోడ కుర్చీ వేయాలండి. గోడ కుర్చీ వేయరా అంటే ఇప్పుడు కుర్చీ వేసుకుని గోడ దగ్గర కూర్చుని రకాలు. గోడ కుర్చీ అంటే అది కాదురా, కాళ్ళు ఇలా పెట్టి కాళ్ళ మీద ఇలా కూర్చోవాలన్నమాట అండి. మళ్ళీ గోడకి చేరబడకూడదే వాళ్ళు. అలా ఉండే పనిష్మెంట్లు అప్పుడు. అందుకే వాళ్ళకి చదువులు కూడా అలాగ వచ్చినాయి. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి? ఒక అమ్మాయికి అసలు ఏం చదువుతుందో ఏమో అర్థం అవ్వలేదు నాకు. ఒకసారి మాట్లాడితే ఏం మాట్లాడుతుందో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఇదేటమ్మా నువ్వు డిగ్రీ చదివావు కదా అంటేని, చదివితే నమ్మగారు నీ చదువులు వేరు మా చదువులు వేరు అంట. ఇక దీనికి తిరిగేలేదు. ఇక ఒక్క దెబ్బతో బాగుంది కదా. ఎలా ఉన్నాయి? ఎవరి చదువులు వేరంట? శ్రద్ధ ఉండాలి, చదవడానికి కూడా ఏమి ఉండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని అమ్మాయితో చదివించగలరండి మీరు? స్కూల్కి పంపగలరు, మంచి ఫుడ్ పెట్టగలరు, వస్త్రాలు కొనగలరు, వాళ్ళు ఏదడిగితే అది కొనివ్వగలరేమో, కానీ వాళ్ళతో చదివించగలరా మీరు? వాళ్ళ బుర్ర పెట్టాలి కదా, దాని మీద బుర్ర పెడితే అర్థమవుతుంది. అలా ఉతికి 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 అవి ఏమైపోయినాయంటే డాగుల్లాగా అయిపోయింది. ఒక రకమైన డాగుల్లాగా. అసలు నాకు వాంతి వచ్చేంతలాగా అయిపోయింది అన్నమాట. ఇవేంటి ఎలాంటి అసలు ఇలా ఉన్నాయండి అంటే ఇంకా ఆవిడకి అసలు పట్టింపు లేదు. ఎందుకని ఆ వస్త్రం మీదే పట్టింపు లేదు. తెల్లగా ఉండాలి అనేటువంటి ఆలోచన కానీ పట్టింపు కానీ లేదు. కొంతమంది కూర్చునేటప్పుడు చక్కగా చూసుకుంటారు, అక్కడ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకుని దాన్ని ఒక క్లాత్తో కానీ లేకపోతే చేతితో కానీ ఏదన్నా ఉంటే దాంతో కానీ తుడిచేసి అప్పుడు కూర్చుంటారన్నమాట. అంటే అక్కడ ఏదన్నా ఉంటే నాకు డాగ్ అంటుకుంటుందేమో అని భయంతో నీట్గా తుడుచుకుంటారన్నమాట అండి. వాళ్ళు నీట్గా తుడుచుకుంటారు. ఏవి పడతాయి అంటించుకోకూడదు. మనం రక్షణ పొందుకున్న మంచిదే, రక్షణ వస్త్రం ఇచ్చాడు మంచిదే. దాన్ని ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా వాడాలండి. దెయ్యాలు పట్టుకున్నాయంట అండి ఇంచుమించుగా 2000 ఉండొచ్చు, 2000 పైన కూడా ఉండొచ్చు అని చెప్పారన్నమాట. ఆ దెయ్యాలన్నీ పట్టుకుంటే ఆడెక్కడ ఉన్నాడంట? సమాధుల్లో తిరుగుతున్నాడు అంటండి. ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధుల్లో తిరుగుతున్నాడు. చాలామంది అతన్ని బంధిందామని చూశారట, సంకెళ్ళు వేశారటండి. ఆ సంకెళ్ళు అంటే ఇనుముతో ఉంటాయి. సంకెళ్ళు అంటే అంతేనా? ప్లాస్టిక్ దారాలు ఉంటాయా? వేస్తే ఆ సంకెళ్ళని అంటే తుత్రీలుగా తెంపేసి కూడా అటండి. దయ్యపు శక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఆమె మీదకి దయ్యం వస్తేనండి కొట్టేప్పుడు ఆమె వంగి నడిచిందనమాట. ఆమె మీద దెయ్యం వచ్చేటప్పుడు నిటారుగా నిలబడిందండి. మరి దెయ్యానికి కూడా ఉన్నదా లేదా చెప్పండి? దెయ్యం ఆమె నుంచి తప్పుకోగానే మళ్ళీ ఎప్పుడులా వంగిపోయింది ఆమె. దెయ్యాలు దగ్గర ఎందుకు శక్తి ఉందండి అని మీరు అడగవచ్చు. అవి పడిపోయిన దూతలవి.
పడిపోయిన దూతలవి. వాటి దగ్గర ఉన్న శక్తిని కానీ ఏది తీసుకోలేదు దేవుడు. అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు ఏ శక్తితో అవి ఉన్నాయో అదే శక్తితో ఉంటాయి ఎప్పటికీ. కాకపోతే అప్పుడు దేవునికి ఉపయోగపడి ఇప్పుడు దెయ్యాలకు ఉపయోగపడుతున్నాయి, అంతే తేడా. అందుకే అవి కొన్ని చేసేస్తాయండి. ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా విడిపించుకుందామంటే పలానా చవటకి వెళ్ళానండి, అది చేశాడు ఇది చేశాడు, నాకు భలే తగ్గిపోయిందండి అంటారు. ఎందుకు తగ్గిపోయింది నీకు? చిన్న దెయ్యాన్ని ఎల్లగొట్టాడు, పెద్ద దెయ్యాన్ని నీకు అప్పచెప్పాడు, అంతే, ఇంకేం చేయలేదాడు. ఆ భూత వైద్యుడు అదే చేస్తాడు. భలే తగ్గిపోయిందండి, తగ్గిపోయిందని సంతోషపడక్కర్లేదు. ఇంకా కొన్ని రోజులు ఏమవుతుంది? జ్వరం పోతుంది, కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి ఎందుకు వచ్చిందంటే క్యాన్సర్ వచ్చింది. చిన్నదెయ్యం రావడం వల్ల జ్వరం వచ్చింది. దాన్ని వదలు కొట్టిన తర్వాత ఏమొచ్చింది? క్యాన్సరే వచ్చిందనమాట మొత్తానికి. జ్వరం పెద్దదా, క్యాన్సర్ పెద్దదా? చెప్పండి, ఏది పెద్దది? అదనమాట. ఒక చిన్న దెయ్యాన్ని తీసేస్తాడు, పెద్ద దెయ్యాన్ని అప్పచెప్తాడు అనమాట. త్వరగా రాదు, అది కొంతకాలానికి వస్తుంది అనమాట. అది కొంతకాలానికి వస్తుంది. ఈ దెయ్యాలేమో లోపల ఉన్నాయి. వాడికి ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. మనుషుల మధ్య మాత్రం అతను ఉండలేదు. ఎక్కడ ఉంటున్నాడంట? సమాధుల్లో తిరుగుతున్నాడంటే క్రీస్తు లేని జీవితము సమాధికి సాదృశ్యం అన్నమాట. ఆ సమాధి లాంటి వ్యక్తుల మధ్య అతను ఏం చేస్తున్నాడంట? తిరుగుతున్నాడు. తిరిగితే తిరిగాడులే, మళ్ళీ ఏం చేస్తున్నాడంట? తనకి తనే హాని చేసుకుంటున్నాడు, తనకి తనే గాయపరుచుకుంటున్నాడు. ఇదంతా నా వల్లే వచ్చింది, నేనే ఇలా చేశాను, నేనే అలా చేశాను, నేనే అని తనకు తాను నిందించుకుంటూ, తనకు తాను గాయపరుచుకుంటూ, తనకి తనే హాని చేసుకుంటున్నాడంటే ఎవ్వరు ఏమీ చేయట్లేదు అతనికి. అతనే ఎందుకు చేసుకుంటున్నాడు అంటే అతనిలో ఉన్న దెయ్యాల వల్ల అతను అలా చేసుకుంటున్నాడట. అయితే దేవుడు అదే రక్షణ మీ వల్ల రాలేదు, మీ నీతి కార్యాల వల్ల కాదు, కానీ దేవుని యొక్క కృప వల్ల వచ్చింది అన్నాడు. ఎవరు చెప్పారు ఆ మాట? పౌలు గారు చెప్పారు. దేవుని కృప వలన మాత్రమే మీరు రక్షించబడ్డారు, ఇది మీ వల్ల జరిగిన కార్యము కాదంటాడు. ఒకరోజు అతని మీదకి దేవుని యొక్క కృప వచ్చింది. ఆ కృప వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామానికి వస్తున్నాడట, అతనికి విడుదల ఇద్దామని. చూడండి, ఎందుకు పనికిరాని వేళన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆయన. అందరూ వదిలేస్తారా అన్న, చిచ్చి ఇంక ఏం చేయలేము, మన వల్ల కాదు ఇంకా అని చెప్పేసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోతారని మన విశ్వాసంతో ఉండకూడదు. ఎప్పటికైనా వీళ్ళు రక్షించబడతారు, ఎప్పటికైనా వీళ్ళు ప్రభువుని అంగీకరించాలి, మందిరానికి రావాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి వాళ్ళ కొరకు. ప్రభువా, ఈ బిడ్డను రక్షించిన ఆయన, వీడు నరకానికి పోకూడదయ్యా, వీడిని రక్షించిన ఆయన, రక్షించి తండ్రి అని ఏం చేయాలి? మీరు మొరపెట్టాలండి. ఎవరి రక్షణ కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కొరకు మీరు మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఎంటర్ అవుతాడు అనమాట. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరన్నా పిలిచారు అక్కడ ఊర్లోని? ఎవ్వరు పిలవలేదు, ఆయనే ఎంటర్ అయ్యాడు. ఎందుకు ఎంటర్ అయ్యాడు? అతన్ని దెయ్యాల నుంచి విడిపించడానికి ఎంటర్ అయ్యాడు ఆయన. ఎంటర్ అయ్యేటప్పుడు మొదటిసారిగా ఆయన దగ్గరికి ఆహ్వానం పలకడానికి వెళ్ళింది ఎవరండి? ఓ పాస్టర్ గారు ఇలాగా అనేవారు, ప్రతి సండే కూడా వాక్యంలో మాట పలికేవారు. డబ్బులు లేనివాడే ముందు దోనెక్కేస్తాడంటండి. అక్కడికి దోణులు ఉండేవి అనమాట. అక్కడ డబ్బులు ఉన్నవాడు అంటే వెనకాల ఎక్కుతాడంట. అసలు దోణి అంటే తెలుసా మీకు? ఎందుకనే అలా చూస్తున్నారేంటి? పడవ. ఎంతమంది ఎక్కారు పడవ? లాంచీ ఎంతమంది ఎక్కారు? ఈ అమ్మ పైకి రావట్లేదా చేతులు? పైకి నాకు కనబడేటట్టు ఎంతండి? లాంచీ ఎక్కారా? లాంచీలో ఎక్కువ మంది ఉంటారు కదా, పడవలో తక్కువ మంది ఉంటారండి. పడవ కొంచెం లేటుగా వెళ్తుంది, లాంచీ అనేటువంటిది స్పీడ్ వెళ్తుంది అనమాట.
అందుకని ఆ ప్రాంతం వారనమాట పాస్టర్ గారు. అందుకని ఆయన ఎక్కువ డబ్బులు లేనివాడు ముందు దోనెత్తుతాడు, డబ్బులు ఉన్నవాడు వెనకాల ఎక్కుతాడు, ఇలాగని వారు. ఎంఆర్ శారా గారు అంతే కదా అనేవారు అనమాట. ఆయన ఈస్ట్ గోదావరి అంటేని మరి నాకు తెలియదు పాస్టర్ గారు, నిజంగా చెప్పమంటారా అన్నాను. చెప్పండి అమ్మా అన్నాను. అంటే ఏంటో నాకు తెలియదండి మరి అన్నాను నేను. అప్పుడు ఆయన నాకు వివరించారనమాట. లాంచీ ఎక్కారమ్మా ఎప్పుడన్నా అన్నారు. ఎక్కానండి అన్నాను. అదేనమ్మా, ఆ లాంచీ మీదే టికెట్ ఎవరు తీసుకునేది వాళ్ళే ముందు వెళ్ళిపోతారమ్మా, డబ్బులు ఉన్న వాళ్ళు వెనకాల ఎక్కుతారు, టికెట్ తీసుకుని వాళ్ళు ఎక్కడ ఎక్కుతారంట, ముందు వెళ్ళిపోయారంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. ముందు వెళ్ళడం అంటే ఏంటి, బస్సు ఎక్కేటప్పుడు వెనక్కి వెళ్ళండి అంటారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ అసలు భయపడిపోయి చచ్చిపోతున్నారంటే, కండక్టర్లే కొట్టేస్తున్నారంటే. 60-70 మంది ఎక్కాల్సింది 150 మంది ఎక్కుతున్నారంట. అది ఏమైపోద్దో తెలియదు, మాకు భయం వేసేస్తుందని గగ్గోలు ఎట్టేస్తున్నారన్నమాట. ఇప్పుడు బస్సు ఇచ్చినందుకు సంతోషపడాలా, ఇచ్చినందుకు దుఃఖపడాలంటే దుఃఖే పడుతున్నారు. ఇప్పుడు అదే పైన 10 రూపాయలు పోతే పోయినాయి కానీ మీరు మాత్రం అలాగే ఎక్కకండి. కాస్త ఖాళీగా అలా ఉంటేనే ఎక్కండి. అంతే తప్ప 10 రూపాయలు కలిసి వస్తున్నాయి, 20 రూపాయలు కలిసి వస్తున్నాయని అలాంటివి ఎక్కకండి. దేవుని కొరకు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికే కానీ మీకు అంత ఉండదులేండి, తగ్గిపోతారు. అయితే ఆయన్ని ఆహ్వానించడానికి ఫస్ట్ వచ్చింది ఎవరంటేనంటే అతనే వచ్చేసాడటండి. వచ్చేసి ఏమంటున్నాడంటే చూడండి 7వ వచనం. యేసును చూచి పరుగెత్తుకుని ఆయన నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుని దేవుడి పేరుట నీకు ఆరబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మై మనుషుని విడిచిపోమని వారితో చెప్పాడు. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగువాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకమని చెప్పి తప్పు నా వేషంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగిలిన బతిమాలిపోయాడు. చాలు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారో, అతని లోపల ఉన్న దెయ్యం మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారో, దెయ్యం మాట్లాడుతుంది. అంటే ఇంకా నీ టైం రాలేదు కదా, అప్పుడే వచ్చి నన్ను పొమ్మంటావేటయ్యా. దేవుడిని ఏం చేస్తుందంటే అండి, బతిమాలుతుందంట. ఏం చేస్తుంది, ఇంకా టైం ఉంది కదయ్యా, అప్పుడే వచ్చేస్తావేంటి, కాస్త కొంతకాలం ఉంచు, అతనిలో నేను ఉంటాను, నాకు చాలా సుఖంగా ఉంది అతనిలో ఉంటేని. దెయ్యాలకు చాలా సుఖంగా ఉన్న వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ పట్టుకుని వదలమండి. చాలా కంఫర్టబుల్గా ఉంటారు దెయ్యాలకు కొంతమంది, అందుకే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళడానికి అసలు ఇష్టపడవయి. అయితేని కొంతకాలం ఉంచయ్యా అని అప్పుడు బతిమాలుతుంది అనమాట. ఇప్పుడు ఆయనేమన్నారంటే అతనిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. అతను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపో అంటే అప్పుడు ఆ దెయ్యాలు అంటున్నాయి కదా, అయ్యా వెళ్ళిపోతాం కానీ ఆ పందిల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించు అంటున్నాయి. రిక్వెస్ట్ చేస్తున్నాయని మాట్లాడి దెయ్యాలు ఎవరినే, ఆ దెయ్యాల్లోకి పంపించయ్యా, దెయ్యాల్లోకి వెళ్తాం మేము అని చెప్పేసి అంటున్నాయి అన్నమాట. సరే అయితే వెళ్ళండి అంటే 2000 దెయ్యాలని ఒక్క మనిషి భరించాడంట. కానీ ఒక్కొక్క పంది ఒక దెయ్యాన్ని భరించలేకపోయిందంటండి. చూసారా, ఒక పంది ఒక దెయ్యాన్ని భరించలేకపోయిందంటండి. ఒక వ్యక్తి 2000 దెయ్యాలను భరించాడంటండి. ఎంత గొప్పడో చూసారా మనిషి. అప్పుడు ఆయన సరే అనేసి పందుల్లో పొమ్మన్నాడు. ఆయన పందుల్లో పొమ్మంటే పందుల్లోకి వెళ్ళిపోయింది అంట. ఒక్కో దెయ్యం ఒక్కో పందులోకి వెళ్ళిపోయింది. అంటే ఇంచుమించుగా ఎన్ని పందులు ఉన్నాయి అక్కడ, 2000 పందుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ దెయ్యాన్ని భరించలేకపోతుందంట. ఒక్కో పంది కూడా దెయ్యాన్ని భరించలేకపోతుందంట. భరించలేక పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడ్డాయంట. ఊపిరి తిరగక చచ్చేను అని ఉంటుంది అక్కడ. మీరు ఆ అధ్యాయం అంతా చదవండి. ఊపిరి ఆడట్లేదంట. ఆ దెయ్యాన్ని ఇది భరించలేకపోతుంది.
సముద్రంలో పరిగెత్తేసిందంటండి. కొంతమంది దెయ్యాలు ఆళ్ళలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. ఒకసారి ఒక అబ్బాయిలోకి ప్రవేశించేస్తున్నట్టు దెయ్యం ప్రవేశించేసి వాడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళి ఉరేసుకుంటున్నాడంట. ఎందుకు ఇలా చేస్తున్నామని భార్య వెళ్ళి తర్వాత మెల్లగా అడిగితే, అవునా అలా చేశానా, ఏమో నాకేం తెలీదు అంటున్నాడంట. చూసారా, ఇదేంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావేంటి, తెలియదు అంటున్నావేంటి, ఇలా చేసావు కదా నువ్వు అంటే, అవునా అలా చేశానా, ఏమో నాకు తెలియదు అంటున్నాడంట. ఈ పిల్లేమో ఏడుస్తుందంట. భార్య ఏం చేస్తుంది, ఏడుస్తుంది. ఇదేంటి, అది లవ్ మ్యారేజ్ అన్నమాట. మా వాళ్ళందరినీ వదిలేసుకుని నీ దగ్గరికి వస్తే నువ్వెలా చేస్తే నువ్వేమన్నా అయిపోతే నేనేమైపోవాలి, ఎందుకని మా వాళ్ళు ఎలాగ మమ్మల్ని రానివ్వరు, నన్ను రానివ్వరు, ఏదో నువ్వు నీ వెనకాల వచ్చేటప్పుడు మీ వాళ్ళేమో పట్టించుకోవట్లేదు, మీ వాళ్ళు రానివ్వట్లేదు, మా వాళ్ళు రానివ్వట్లేదు, ఇక నీకు నేను నాకు నువ్వు మన ఇద్దరమే కదా, ఏంటి పరిస్థితి, నువ్వేమన్నా అయితే నేనేం చెయ్యాలి అని ఈ అమ్మాయి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఆ అబ్బాయికి ఏం అర్థం కావట్లేదు, ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఆ అబ్బాయికి. ఆ టైంలో మరి పిల్ల మొర దేవుడు ఆలకించాడేమో తెలీదు, నాకెందుకు వాళ్ళకి ఫోన్ చేయమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తున్నారు. ఏళ్ళు బాగానే ఉంటారు కదా, ఏళ్ళకెందుకు చేయడు అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రేరణ అయితే పోవట్లేదు నాకు. అంటే ఇప్పుడు వాళ్ళకి నా మాటలు నా ప్రార్థన వాళ్ళకి అవసరం అన్నమాట. ఆ విషయం నాకు తెలియదు, ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. నాకైతే ప్రేరేపణ పోవట్లేదు. అలాగే నాంచాను కాసేపు, అలా బాగానే ఉన్నట్టున్నారు కదా ప్రభు, వాళ్ళకి చేయమంటావేంటి, వాళ్ళకెందుకు ఇప్పుడు అని నేను అనుకుంటాను. అలాగే కొంత టైం పాస్ చేస్తాను, అయినా ప్రేరేపణ అయితే పోవట్లేదు. ఎప్పుడైతే ప్రేరేపణ వచ్చి అది పోవట్లేదో అప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఖచ్చితంగా నేను ఫోను చెయ్యాలన్నమాట, ఇదేదో ఉంది మొత్తం మీద ఇక్కడ కదా అనుకుని ఫోన్ చేశాను. ఇద్దరు షాక్ అయిపోయారంట. అమ్మగారు ఏంటి మనకి ఫోన్ చేయటం ఏంటి అని. అప్పటి వరకు ఎప్పుడు మేము ఫోన్ చేయలేదంట. ఇప్పుడు ఎందుకు చేసినట్టు అమ్మగారు కాదు చేత దేవుడే చేయించాడు, ఆయనే మనకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా వాళ్ళకి అనిపించిందంటండి. మొత్తం చెప్పేశారు, స్టోరీ అంతా చెప్పేశారు, ఏం జరిగింది ఏంటో అంతా చెప్పేశారు. ఏమోనమ్మా మీకు ఫోన్ చేయమని దేవుడు ఒకటే నాకు ప్రేరేపణ ఇస్తున్నారు, ఎందుకు చేయమంటున్నారు కూడా నాకు అర్థం అవ్వలేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇద్దరితో మాట్లాడాను. నిజంగా మీరు కదమ్మగారు, దేవుడే మీతో చేపించారమ్మా, మీరు మాట్లాడుతున్నట్లేదు, మాకు దేవుడే మాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలి ఏంటి అవన్నీ కూడా చెప్పి కాసేపు మాట్లాడాను. అమ్మగారు ప్రార్థన చేయండి అన్నారు, ఇద్దరు ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఇంటికి వస్తాం అమ్మగారు అన్నారు. సరే రెడ్ అయితేని అన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత బయట చెక్ వేయాలని నాకు ప్రేరేపణ అమ్మగారు, నేను బయట చెక్ వేస్తాను అన్నారు. చూసారా, సరే బాబు నీకు వచ్చా మరి చెక్కడమంటే చెక్ వేస్తాను అమ్మగారు, నాకు ఎందుకు అది చెక్కాలని ప్రేరేపణగా ఉందమ్మ, చెక్ వేస్తానని చెక్ వేసాడు అన్నమాట. ఈలోపు ఈ దెయ్యం ఇంకొకరిలోకి వెళ్ళిపోయింది. దెయ్యాలు చాలా రకాలుగా ఉంటాయండి తెలుసా. నన్ను ఆళ్ళలో నుంచి వెళ్ళగొడితే నేను ఏమన్నా ఊరుకుంటానా అని ఇది వెళ్ళి మళ్ళీ ఇంకొకరిలోకి ప్రవేశించి అక్కడ ఇంకో కార్యం చేసింది. ఏది ఏమైనప్పటికైనా వీళ్ళు కొన్ని విషయాలు విన్నారు, దేవుడి గురించి వినటం చాలా ఇష్టం వాళ్ళకి. వెంటనే కాదు అమలు జరిపేవారండి వాళ్ళు. అది ఎంతకీ అసలు స్టోరీ ఏంటంటే నాకు లాస్ట్కి తెలిసింది, అప్పటికప్పుడు తెలియలేదు. కానీ అప్పుడు అమ్మ నువ్వు దేవుళ్ళో ఉండే వ్యక్తివి, నువ్వు అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఆ అబ్బాయిని ఏమన్నా అన్నా అతనికి అర్థం అవ్వదు, నువ్వు చెప్పినా ఏం అర్థం కాదు అతనికి, నీకున్నంత ఆత్మీయస్థితి అతనికి లేదు కదా అని చెప్పేసి ఇలాగ ఇవన్నీ చెప్పాను, విన్నారు. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ నాకు చెప్పింది ఏంటి అంటే, ఆ అబ్బాయి తల్లి
ఉరేసుకుని చచ్చిపోయిందంటండి. అది ఏంటంటే అదొక దెయ్యం. అది నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో అని చెప్తుందండి దెయ్యం ఎప్పుడు కూడా. నువ్వు బ్రతుకు, దేవుళ్ళో ఉండు, ఇలా ఉండు, అలా ఉండని ఎప్పుడు చెప్పదు దెయ్యం. ఎందుకు వచ్చిన బ్రతుకు? చావు 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 అని చెప్తుందండి. తెలుసా మీకు? ఆ తల్లి కూడా వాళ్ళ నాన్నగారు ఒత్తిడి వల్ల చచ్చిపోయిందంటండి, ఉరేసుకుని చచ్చిపోయిందంట. ఆ అబ్బాయి ఇప్పుడు రెండోసారి అటండి ఉరేసుకోవడం. పెళ్ళి అవన క్రితం ఒకసారి వేసుకున్నాడంటే, పెళ్ళి అయ్యాక ఒకసారి వేసుకున్నాడంట. ఆ తర్వాత ఇది సంగతి అని చెప్పేసి అన్నారు. ఆవిడ చీరతో వేసుకుందంట, ఆ చీర అక్కడే ఉందంటండి, వాళ్ళ ఇంట్లోనే ఉందంట. అది కాల్చేద్దాం అనుకుంటున్నాను అమ్మగారు అని చెప్పేసి అన్నది ఆ అమ్మాయి. కాల్చేయమ్మ అన్నాను. అది చెప్పిన వెంటనే ఆ అమ్మాయి కాల్చలేదు. ఆ స్పిరిట్ మరి అక్కడే తిరుగుతుంది కాబట్టి నాకు తెలియదు. అయితే ప్రార్థన చేసినప్పుడల్లా బాగుంటుంది వీళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికీ వచ్చేస్తుంది, అది అక్కడే తిరుగుతున్నట్టు ఉంది. అందుకే నేనేం చెప్పానంటే, మీరు కుటుంబాలను పెట్టుకుంటున్నారా రోజు అని నేను అడిగాను. పెట్టుకుంటున్నాం అమ్మగారు అన్నారు. అలా చెయ్యండి అమ్మా, దేవుడిని అలా స్తుతిస్తుంటే దెయ్యాలు అయ్యే వాటికి అయ్యే పోతాయి, మీకేమీ జరగదులే, దేవుని కాపుదల ఉంటుంది మీకు. మీ ఇంట్లో ప్రతిదినం కూడా కుటుంబారాధన పెట్టుకోండి, అది ఇది అని చెప్తే పెట్టుకుంటున్నాం అమ్మగారు. అలాగ అమ్మగారు, ఇలాగ అమ్మగారు అని ఆ అమ్మాయి చెప్పింది. సరే అమ్మ అని చెప్పేసి అనుకునేసరికి అప్పుడు మొత్తం మీద ఈ దెయ్యము ఈ పందిలో దూరినట్టు ఇంకో వ్యక్తిలోకి వెళ్ళిపోయిందన్నమాట. చూసారా? అది ఎక్కడ నీరు లేదో అక్కడికి వెళ్తుందండి. అది దెయ్యం ఎక్కడికి వెళ్తుంది? ఒక వ్యక్తిలో దెయ్యాలు ఒక దెయ్యం ఉండేదండి. అదేం చేసింది? బయటికి పోయింది. బయటికి పోయి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఎక్కడ దానికి ఉండడానికి అనుకూలత లేదంటండి. దెయ్యాలు మాత్రం ఎవరు పెడతలో ఉండవండి. అవి వాటికి కూడా ఇష్టం అవ్వాలండి. అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి నేను మొదట విడిచిపెట్టి వెళ్ళి ఎలాగొందో ఒకసారి చూసొద్దామని వెళ్ళిందంట. అక్కడ ఇల్లంతా ఊడ్చుందంట, కానీ అక్కడ ఎవరూ లేరటండి. ఎవరో లేరంటే దాని అర్థం ఏంటి? ఏసై లేడు. దెయ్యం పోయింది, బాగానే ఉంది, ఇల్లంతా తుడుచుకున్నారు, బాగానే ఉంది. లోపల ఏసైని ఆహ్వానించుకోవాలి కదా ఆ వ్యక్తి. ఆ లోపలికి ఆహ్వానించుకుంటే ఏసై ఉంటే దెయ్యం వస్తాడా? దేవుణ్ణి ఆహ్వానించుకోవట్లేదు. అప్పుడు అది మొత్తం అంతా తిరిగి వచ్చి ఏం చేసింది? నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసొద్దామని వచ్చిందంట. వచ్చి చూసేటప్పటికి ఇల్లంతా ఊడ్చి ఉంది, కానీ ఎవరు లేరంటండి అక్కడ. అప్పుడు అదేం చేసిందంటే, చిచ్చి ఒక్కదాన్ని ఉంటే నాకు చాలా బోరుగా ఉంది, మళ్ళీ ఇంకొక ఏడు తీసుకొచ్చిందంట. తోడు తెచ్చుకున్నమాట 7 దెయ్యాలు. చాలా విచిత్రంగా ఉంటాయండి. దేవుడు మనకి ఇవన్నీ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? ఇవన్నీ మనకి ఇలాంటి వ్యక్తులు ఉంటారో జాగ్రత్త, ఇలా జరుగుతాయి జాగ్రత్త అని చెప్పేసి ఇదంతా రాయించి పెట్టాడు మనకి. ఊరికి రాయించలేదు. ఇవి ఆహాహా ఓహోహో అని నవ్వుకుంటామని రాయించలేదు. ఇవి ఇలా ఉంటుంది. ఎవరిలో దెయ్యం ప్రవేశించిందో వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. జాగ్రత్త, మీరు మీ ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ హృదయాల్లో ప్రభు ఉండాలి. ప్రభు లేకపోతే వచ్చి మీ హృదయంలో ప్రవేశిస్తాయి, లేక మీ ఇంట్లో ఉన్న వాళ్ళలో ప్రవేశిస్తాయి. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో వాళ్ళలోకి వెళ్ళిపోతాయి ఈజీగా. అయ్యి పందిల్లోకి పంపించు అని అన్నాయి, కానీ అయ్యి గొర్రె పిల్లల్లోకి పంపించని అడిగినాయి. అయ్యి ఎందుకని? గొర్రె బాగుంటుంది కదండి, మరి గొర్రెలోకి వెళ్ళొచ్చు కదా. అయ్యి గొర్రెలోకి ఎందుకు వెళ్ళనన్నాయి? అయ్యి పందుల్లోకి వెళ్తామని ఎందుకు అడిగినాయి? అయ్యి చూసారా? 7 దెయ్యాలు తెచ్చుకుందంట వస్తా అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? ఆ దెయ్యాలు కూడా ఎలాంటివి అంట? తనకంటే చెడ్డ దెయ్యాలటండి. ఆల్రెడీ ఇది చెడ్డదే. ఈ చెడ్డది ఎన్ని తెచ్చుకుందంట? కంపెనీ బాగుంది కదా. ఇప్పుడు దాకా ఒకటే పాపం ఒకటిలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనాయి? 2000 మందిలోకి వెళ్ళిపోయినాయి. ఊపిరి తిరగక చచ్చిపోయినాయి.
ఒకటి బయటికి వెళ్ళింది, తనకంటే 7 చెడ్డ దెయ్యాలు తెచ్చింది అది. ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ వ్యక్తి యొక్క మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎలా ఉంది తెలీదా మీకు? చూడండి, అందులోనే ఉంది కదా, ఇక్కడ లేదు, ఇంకో చోట ఉంటుంది. తనకంటే చెడ్డ దెయ్యాలు తెస్తేనంట మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి దౌర్భాగ్య స్థితిలాగా అయిపోయిందంట. అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగ్గర. ఆ మొదట ఒక్క దెయ్యం ఉన్నప్పుడే పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇంకో 7 తెచ్చింది, 8 దెయ్యాలు అయినాయి. 8 కూడా ఈ మొదటి దెయ్యం కంటే చెడ్డ దెయ్యాలంటాయి. అతను వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయింది మీరు ఆలోచన చేయండి. ఆ దెయ్యాలు చేసే పనులు కనబడతాయి మనకి, అంతే తప్ప ఆ దెయ్యం పైకి కనబడుతుందండి. ఆ మనిషి ప్రవర్తించే తీరును బట్టి అతనిలో దెయ్యాలు పనిచేస్తాయని మనకు అర్థమవుతుంది అన్నమాట. అంతే తప్ప అదేమి 2 కొమ్ములు ఎట్టుకుని ఇలా తయారవడం. అతను ఎప్పుడు ఎలా ఉండేవాడో అలాగే ఉంటాడు, ఎప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. మారేది ఏం మారుతుంది? హృదయం మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతుంది. దేవుని బిడ్డలుగా జీవించినప్పుడేమో ముఖంలో ప్రకాశత ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుందండి? వికారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వికారంగా ఉంటుంది. చూసారో లేదో కానీ హృదయం అనే బొమ్మ వేసిపోరండి. అది 7-8 ఉండేది, ఎంత పొడవు ఉండేది అది. ఒక్కొక్క హృదయం ఇలా యేసుక్రీస్తు లేనప్పుడు ఎలా ఉందో ఆ హృదయం, యేసుక్రీస్తు ఒక పాము రూపం వల్లే అతని యొక్క హృదయంలోకి వస్తుంటే అంటే అతను రక్షింపబడుతున్నాడు అన్నమాట అండి. ఆ రక్షింపబడిన తర్వాత అతని ముఖం వెలిగిపోద్ది. ఎందుకంటే అతని లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వాక్యం వచ్చింది. అప్పుడు ఇతని లోపల ఉండేటువంటి మేక, నెమలి, పాము, కప్ప, ఇంకా ఏయో ఉంటాయి, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి అన్నమాట అండి. అంటే నెమలి యొక్క స్వభావం, పాము యొక్క స్వభావము, గొర్రెలు కాదు, ఇలాంటి స్వభావాలు ఈ వ్యక్తిలో ఉండి అన్నమాట అండి. ఎప్పుడైతే వాక్యమో ఆ వ్యక్తిలోకి వచ్చిందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆ వ్యక్తిలోకి వచ్చారో ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అతని యొక్క స్వభావం నూతన స్వభావంగా మార్చబడిపోయింది. అది ఎక్కడుంది? తీతుకు రాసినప్పుడు ఆ మాట మనకి కనబడుతుంది. అక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తాడని రాశాడండి అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇతనికి ఏం కలుగు చేశాడు? నూతనమైన స్వభావాన్ని కలుగు చేశాడు. అందుకే ఇప్పుడు ఇతరుల నుంచి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట అండి, వెళ్ళిపోతున్నాయి. అప్పుడు అతని ముఖం ప్రకాశంగా కనిపించింది అన్నమాట. ఇప్పుడు ఈ దెయ్యాలు ఇతన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇతను ఏమైపోయాడు? అతను స్వస్థ చిత్తుడై ఏమనుంది చూడండి. పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై చుట్టూ చూసి భయపడి. దెయ్యాలు ఉన్నప్పుడు భయమే లేదంటే వీళ్ళకి. దెయ్యాలు ఉన్నప్పుడు భయమే లేదంట. అతను స్వస్థ చిత్తుడై అంటే ఆత్మీయమైన స్వస్థత కలిగింది. ఇప్పుడు నూతన స్వభావం వచ్చింది, నూతన బుద్ధి వచ్చింది, నూతన ఆలోచనలు వచ్చినాయి, నూతన తలంపు వచ్చింది. ఇవన్నీ వచ్చాక అతను అంటే బట్టలు ధరించుకొని, అంటే అప్పుడు దాకా అడిగి బట్టలు లేవు. అసలు అతను ఎలాగున్నాడో కూడా అతనికి తెలియదు, అసలు ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియదు అతనికి. బట్టలు ధరించుకున్నాడంట. ధరించుకున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంటే వచ్చి ఎక్కడ కూర్చున్నాడండి? యేసు పాదాల దగ్గర కూర్చున్నాడటండి. యేసు పాదాల దగ్గర కూర్చుంటే యేసయ్య ఏం చెప్తాడు? బోధ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఏం చెప్తాడు? ఆయన బోధిస్తూ ఉంటాడండి. ఆ బోధ వింటున్నాడటండి. ఏంటంటే అక్కడికి వస్తున్నారంటే జనం,
ఎందుకు వస్తున్నారో తెలుసా మీకు? ఆ పందుల్ని మేపే కాపర్లు ఉన్నారు చూసారా? ఆ కాపర్లు వెళ్ళి ఏమని చెప్తున్నారు? ఎవరో యేసు ప్రభు అంట ఆయన వచ్చాడంట, ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళలో నుంచి ఆ దెయ్యాలన్నీ కూడా వదిలించేశాడు, పందుల్లోకి పంపితే పందులన్నీ సముద్రంలో పడి చచ్చిపోయినాయి అనేసి ఆ పందులు ఎవరియో వాళ్ళకి కబురు పట్టుకెళ్ళారు. ఎవరో కాపర్లు పట్టుకెళ్తే అమ్మో అమ్మో అయ్యి మా పందులు చచ్చిపోవటం ఏంటి, ఎవరేంటి అతను అని చెప్పేసి వీళ్ళందరికీ ఇప్పుడు ఏమొచ్చింది? ఎవరతను? అతన్ని ఇప్పటికి ఎవ్వరూ సాధు చేయలేకపోయారు, అతన్ని ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. వాడే హాని చేసుకునేవాడు. వాడు అనేక మంది అతన్ని బంధించాలనుకున్నారు, కానీ ఆ యొక్క సంఖ్యలను కూడా ఏం చేశాడు? తుత్రీలుగా చేసేశాడు. ఎవరి మాట వినలేదు, ఎవరికే లోపడలేదు. అలాంటి వాడు ఇలాగ అవ్వడం ఏంటి? సర్లే ఆడ సంగతి మాకెందుకు, కానీ మా పందులన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఒక్కో పంది రేటు ఎంత ఉంటుంది? వాడు ఏమైపోయినా మాకు గొడవ లేదు, కానీ మా పందులు పోయినాయి. మా పందులకి ఎవరు బాధ్యులు అని యేసు ప్రభు దగ్గరికి కోపంగా వచ్చారటండి. కోపంగా వచ్చేటానికి ఈడు చాలా ప్రశాంతంగా కూర్చొని అలా వింటున్నాడంట. ఈ దరిద్రుడి కోసం మా పందులు పోగొట్టుకోవాలా మేము అని యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఎలాగున్నాడంట? గతంలో ఎలా ఉన్నాడో తెలుసు వాళ్ళకి, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు వాళ్ళకి. అతన్ని చూసినప్పుడు అతను స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకున్నవాడై యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యం వింటున్నాడట. అప్పుడు అతన్ని చూసి వాళ్ళకి ఏమొచ్చిందంట? భయం వేసిందంటండి. భయపడాల్సిన టైంలో భయపడలేదండి. ఆడు స్వస్థత పొందిన తర్వాత ఆడు మంచిగా తయారయ్యాక భయం వేసిందంటండి. తెలుసా? భయం వేసి ఏంటి ఎంతలాగున్నావు, ఇలాగెలాగైపోయాడు అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఏమో మా పందులు పోయినాయి, మా పందులకి ఎవరిస్తారు, ఆ డబ్బు ఎవరు కడతారు, ఇప్పుడు మా సంపద అంతా కూడా పోయింది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఎలాగంటే మా పందులన్నీ పోగొట్టేసాం, ఏంటి ఇప్పుడు మా పరిస్థితి? మాకు చాలా లాభమైంది, వాటిని మేము అమ్ముకుంటే బోళ్ళు డబ్బు వస్తుంది మాకు. అలాంటి మా పందులు నువ్వు ఇలా చేసేసావు, అసలు మా గ్రామంలో నువ్వు ఉండడానికి వెళ్ళలేదు, మా గ్రామం నుంచి వెళ్ళిపో అంటున్నారు అన్నమాట. అంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఏమన్నా ఆనందం సంతోషం ఉందండి వాళ్ళకి? మా యొక్క సంపద మాకు ముఖ్యం అంటున్నారు వాళ్ళు. అప్పుడు వీడు ఏం చేశారు, యేసు ప్రభు ఏం చేశారంటే ఇంకెళ్ళిపోదాం అనేసి అనుకుని ఆయన లేచాడండి. లేచేటప్పటికి వీడు అంటాడు కదా, అయ్యా నీతో పాటు వచ్చేస్తాను, నీ కూడా వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను అంటున్నాడు అనమాట. అంటే వీడు నిజముగా రక్షించబడ్డాడు కనుక ఇప్పుడు ఇంక వీడికి ఏట్ల మీద లేవంట. ఇంటికి వెళ్ళాలి, ఇంటి వాడితో ఆనందించాలి, సంతోషించాలని వాడికి అనిపించట్లేదు. అందుకని యేసు ప్రభు దగ్గర ఉంటే ఎంత ఆనందం ఉంటుందా, ఎంత సంతోషం ఉంటుందా? అమ్మో నా జీవితాన్ని మార్చేశాడు ఈయన వచ్చి, నా బ్రతుకుని మార్చేశాడు, ఇప్పుడు నాకు ఎంతో ఆనందం ఉంది. రక్షణ ఆనందం అంటారు దీన్ని. రక్షించబడ్డ వ్యక్తికి ఏమిచ్చాడు దేవుడు? ఆనందం వస్తుంది. మన హృదయంలో ఒరిజినల్ ఆనందాన్ని అనుభవిస్తామన్నమాట అండి. దాన్నే రక్షణ ఆనందం అంటారు. అది డబ్బుతో రాదు, వస్త్రంతో రాదు, ఆహారంతో రాదు. యేసయ్య ఇచ్చిన రక్షణ వల్ల మనకు ఆనందం వస్తుందండి. ఆ రక్షణ ఆనందాన్ని ఎప్పటికీ మనం పోగొట్టుకోకూడదు, దేనికి బానిసలు అవ్వకూడదు, దేని చేత ఆకర్షింపబడకూడదు, బంధించబడకూడదు. ఆ రక్షణ ఆనందాన్ని అన్నిటికీ పోగొట్టుకోకూడదు. అర్థమైందా? పోగొట్టుకోకూడదు. అప్పుడు నేను కూడా వచ్చేస్తానయ్యా, నేను కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానయ్యా అన్నా. నా కూడా రావద్దు, కానీ మొదట మీ ఇంటికి వెళ్ళు, మీ ఇంటి దగ్గర మీ ఇంటి వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పు, నీకు స్వస్థత ఎలాగొచ్చిందో వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పు, ఆ తర్వాత ఈ దెక్కపోలి అంతా కూడా ప్రకటించు అన్నాడంట.
ఆ దెకపల్లి అనేటువంటిది ఒక జిల్లా అన్నమాట అండి. అంటే ఆ జిల్లా అంతా కూడా నువ్వు ప్రకటించు అని చెప్పాడు. నాకు కూడా రావద్దు అని చెప్పకుండా ఇలా చెయ్యి అని చెప్పాడు అనమాట అండి ఆయన. మొదట నువ్వున్న ఇంటిలో ప్రారంభం అవ్వాలి. నువ్వు రక్షణ పొందుకున్నా మంచిదే. నువ్వు రక్షణ పొందుకున్న నీ యొక్క ఆ యొక్క ఆనందమైన సంతోషమైన నీ ఇంట్లో వాళ్ళు రక్షించబడాలనే ఒక భారమైన నీకున్నటప్పుడు నువ్వేం చేయాలి అంటే, నేను ఎలా రక్షించబడ్డాను, నా ఇంటి వారందరూ రక్షించబడాలి ప్రభు అని చెప్పేసి నువ్వు మొదట ఎక్కడ ఇవ్వాలి సాక్ష్యం? నీ ఇంటిలో నుంచి బయలుదేరాలి సాక్ష్యం. ఎక్కడి నుంచి బయలుదేరాలి? నీ ఇంటిలో నుంచి బయలుదేరాలి. అలాగ మన సాక్ష్యం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంతకంతకే ఆత్మల రక్షణ భారం వస్తుంది అన్నమాట. రక్షించబడిన వ్యక్తికి ఏమొస్తుంది? ఆత్మల రక్షణ భారం వస్తుందండి. అది రావాలి. నేను ఎలాగ రక్షించబడ్డానో, ఒకప్పుడు నాకేమీ తెలియదు, ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, నాకులాగా అందరూ రక్షించబడాలి. మీరు గమనించారో లేదో, కొంతమంది రక్షించబడినప్పుడు మీకు ఈయనే కావాలి నాకు అని చెప్పేసి యేసుక్రీస్తుని వెంబడిస్తారండి. ఒకప్పుడు నేను ఇలా జీవించాను, ఒకప్పుడు నా పరిస్థితి ఇది, కానీ ఈ రోజున యేసయ్య నన్ను రక్షించాడు, ఆయన నన్ను దర్శించాడు, నా పాపాలు చూపించాడు, లేకపోతే అలాగా ఇలాగా ఆయనకి ఏం జరిగిందో అదంతా కూడా అనేక మందికి ప్రకటిస్తారు. నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు అనేసి రక్షణ సాక్ష్యం ప్రారంభించాలండి. ఏం ప్రారంభించాలి? రక్షణ సాక్ష్యం ప్రారంభించాలి. వాళ్ళు రక్షించబడాలని ఒక భారం ఉండాలి నీకు. నువ్వు స్వస్థత ప్రార్థనలు చేసావనుకో, ఆ స్వస్థత కోసమే నీ దగ్గరికి వస్తారన్నమాట. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఒకటే. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మో నువ్వు ప్రార్థన చేస్తే భలే జరిగిపోతున్నాయి కార్యాలు, నువ్వు ప్రార్థన చేస్తే ఇలాగా, నువ్వు ప్రార్థన చేస్తే అలాగా అనేసి నిన్ను బంధించేసి పడేస్తాడనమాట. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? నువ్వు రక్షించబడిన రీతిగా నువ్వు అనేక మంది రక్షించబడడానికి ఒక బిడ్డగా నువ్వు మార్చబడాలని ఆయన ఆశపడ్డాడు. కానీ నిన్ను సాతానుడు ఎలాగ బంధిస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, అలాగా ఇలాగా అనేసేసి రక్షణ కొరకు నువ్వు ఉపయోగపడాల్సిన బిడ్డవే చెత్త ఆటల్లో నిన్ను పెట్టి ఆడి బంధించేసి పడతాడనమాట. దేవుడు అందుకు కాదు నీకు చెప్తుంటా, ఆ పని కొరకు కాదు నిన్ను ఎన్నుకుంటా, ఏర్పాటు చేసుకుంటా. దేవుని తట్టుకు తిప్పాలి నువ్వు జనాన్ని. అనేక మంది నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లుగా ఎవరైతే త్రిపుతారో వాళ్ళ ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల్లాగా ప్రకాశిస్తారంట, నక్షత్రాల్లాగా నిరంతరము ప్రకాశిస్తారని చెప్తున్నాడు. అయితే ఇందులో మీరు ఏ లిస్టులో ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిన్ను దేవుడు నిజముగా రక్షిస్తే నీ రక్షణ సాక్ష్యం ఏది? ఎంతమందికి చెప్పావు నువ్వు రక్షణ సాక్ష్యం? ఎంతమంది నువ్వు చెప్పిన సాక్ష్యానికి ఎంతమంది రక్షణలోకి వచ్చారు చెప్పగలవా? ఈరోజు నువ్వు ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? చిన్న వయసు నుంచి రక్షించబడ్డాను అన్న వాళ్ళు మీలో ఉన్నారు. ఒక 20 ఏళ్ళప్పటి నుంచి నేను రక్షించబడ్డాను అన్న వాళ్ళు మీలో ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది నేను రక్షించబడి అని చెప్పేవాళ్ళు మీలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు. ఇది ఒక సవాల్కరమైన మాట. ఇది మామూలు మాట కాదు. నీకు నువ్వే ప్రశ్న వేసుకో. నిజమే, ఒకప్పుడు పాపాలతో అపరాధాలతో చచ్చిన నన్ను తిరిగి నన్ను బ్రతికించాడు ఆయన. తన జీవాన్ని ఇచ్చాడు, సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు? ఎందుకు నిన్ను బ్రతికించాడు? ఎందుకు ఆయన కృప ద్వారా నిన్ను రక్షించాడు? ఎందుకు నీకు రక్షణ మార్గంలో నడుపుతున్నాడు ఆయన? ఇదేమన్నా నీకు అర్థమవుతుందా? మీరండి పాట పాడితేనండి నిజంగా నా గుడ్లు కదిలిపోయినాయండి, సైతాన్ చెప్పే మాటలు చెప్తున్నాను నేను అంటాను. నిజంగా మీరు ప్రార్థన చేస్తేనండి నాకేదో అయిపోయిందండి ఇలా చెప్తాను. మీరు ప్రార్థన చేస్తేనండి నాకు స్వస్థత అయిపోయిందండి అంటారు. ఇలా పలు రకాలుగా చెప్తారు. మీరు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అన్న వాళ్ళ జీవితం మార్చబడటం మీరు చూసారా? అది
నువ్వు ప్రార్థన చేస్తే హృదయం కదిలింది, బాగానే ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, బాగానే ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే ఏదో కార్యం జరిగింది, బాగానే ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి రక్షణ వచ్చిందా? వాళ్ళ హృదయం పగిలిందా? వాళ్ళ మారు మనసు పొందారా? ఎన్ని ఆత్మలు నువ్వు రక్షణలోకి నడిపించావు? ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో. మీరు వాక్యం చెప్తుంటే నా హృదయం కదిలించబడింది అని చెప్పిన వాళ్ళు నాతో ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది అన్న వాళ్ళు ఉన్నారు. ఎవరిని బట్టి నేను ఆనందిస్తానో సంతోషిస్తానో తెలుసా మీకు? మీ ప్రార్థన ద్వారా నాకు ఇలా జరిగిందండి అన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఆనాటి నుంచి ఏమవుతారో తెలుసా? ఒక భారం వాళ్ళ గుండెల్లోకి వస్తుంది. ఆ రోజుని మీ ద్వారా నేను వెలిగించబడ్డాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా నాలాగా వెలుగై ఉన్నారు. 30 ఉన్నారని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళ క్రీస్తు కొరకు ప్రకాశించారా లేదా? ప్రకాశించారు. సాక్ష్యం ఇచ్చారా లేదా? మీరు సాక్ష్యం ఇవ్వటానికి వీలు లేదని ఆటంక పెట్టారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? మా చేతులతో మేము ఆయన తాకామయ్యా, మేము కన్న మాటలు, మేము చూసినవి చెప్పినవి మేమన్నీ కూడా చెప్పకుండా మేము ఉండలేము. మీరేం చేయాలనుకున్నారు చేసుకోండి. మేము ఆయనతో తిన్నాం, తిరిగాము, ఆయనతో ఉన్నాము, ఆయన ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు మీరు ఆయన గురించి ప్రకటించొద్దంటే ఎలా మానేస్తామయ్యా? దేవుని మాట వినాలా? మీ మాట వినమంటారా? ఏది కరెక్టు అని అడిగారు వాళ్ళు. సవాల్కరంగా తీసుకున్నారు దాన్ని. ఇది నిజంగా నీ మాట ద్వారా కానీ, నీ పాట ద్వారా కానీ, నీ వాక్యము ద్వారా కానీ ఎవరైనా రక్షణలోకి వచ్చారా? ఎవరైనా వెలుగుతున్నారా? వెలిగించబడ్డారా నీ ద్వారా? నేను వెలుగైతే నా ద్వారా వెలిగించబడతాను. ఆ సాక్ష్యాలు నాకున్నాయి. నేను వెలిగించిన వాళ్ళు ఈ రోజున వెలుగుగా ప్రకాశిస్తున్నారు, అనేక మందిని వెలిగిస్తున్నారు. నేను గొప్పగా చెప్పుకొని ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సిన టైం వచ్చింది కాక చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎప్పటి వరకు చెప్పానా? మీకు అయ్యి చెప్పలేదు. అలాంటి వారిని బట్టి నా హృదయం సంతోషపడుతుంది. ఎందుకంటే రక్షించబడిన నువ్వు అలాగ కాముగా నువ్వు ఉండలేవు. పరిశుద్ధాత్ముడు నిన్ను అలా ఖాళీగా వదిలేయలేడు, వదలడు ఆయన. ఎప్పుడు వదిలేస్తాడో చెప్పనా? నీతో ఎంతగా దేవుడు మాట్లాడినప్పటికైనా నీలో ఏ స్పందన రాలేదు అంటే ఆయన వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడో తెలుసా? భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. నేను భ్రష్టురాలు అయిపోతావు. వదిలేస్తావు అంతే. అంటే ఏమొచ్చింది ఇప్పుడు నీలోకి? భ్రష్టాత్మ వచ్చింది. భ్రష్టురాలు కింద తయారయ్యావు. ఇక నీకు స్పందన ఉండదు, స్పర్శ ఉండదు. చచ్చి నుండి గుచ్చితే తెలుస్తుందా? బతుకున్నవాడికి తెలుస్తుంది. అర్థమైందా? నీకు ఏ బాధ కలగట్లేదు లోపలంటే నువ్వు ఎలాగున్నావో ఇంక నీకే తెలియాలి. ఇంకా నేను చెప్పడం కాదు. రక్షించబడ్డానన్నావు, ఏది ఆ భారం ఏది నీకు? నీలాగా అనేక మంది రక్షించబడాలనే భారమేది? ఆ ప్రార్థనేది? ఆ కన్నీరేది? ఆ వేదనేది? ఆ రోదనేది? ఏది ఎక్కడుంది నీకు? వెంటనే వదిలేస్తున్నావు. ఇంకోటి ఏం జరుగుతుందో తెలుసా? సాతానుడు వాతేస్తాడు నీ మనసుకి. తెలుసు కదా వాత అంటేని? మనసుకి ఎప్పుడైతే వాత పడిందో తర్వాత అంటారనమాట అండి. ఏదన్నా చెప్తే ఎప్పుడు అంటారంట? తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం అంటారంట. ఆ తర్వాత అన్నది నీ మనసుకి ఏమేసాడు? వాతేసాడు. వాతేసేస్తే ఏమైపోయిందో తెలుసా? అసలు ఏమి ప్రభు నీతో మాట్లాడతాడో కూడా నీకు అర్థం కాదు. ఏమేసాడు నీకు ఇప్పుడు? వాత వేయబడిన మనస్సాక్షి కలవారై అని మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాస్తూ ఆయన మనసుకు వాతేస్తాడట. వాతేసినప్పుడు నీకు భారం ఉండదు, బాధ్యత ఉండదు.
ఎటువంటిది నీకు అనిపించదు అన్నమాట. సాతానుడు నీ మనసు ఎరిగిన వాడు, నువ్వు ఎలాగున్నవాడికి తెలుసు కనుక ఆడేం చేస్తాడంటే, నిజంగా నీ మాట ఎలా ఉందనుకున్నావు, నీ పాట ఎలా ఉందనుకున్నావు, నీ ప్రార్థన ఎలా ఉందనుకున్నావు అని మనల్ని పొగుడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే బాగా ఇష్టం ఏంటో తెలుసా, మనిషికి పొగడడం చాలా ఇష్టం, పొగిడించుకోవడం ఇష్టం. నువ్వు పొగిడించుకోవడానికి ఇష్టపడ్డావు అంటే నీ అంతటా నువ్వే ఏమైపోతున్నావో దేవునికి దూరం అయిపోతున్నావు. ఒకప్పుడు దగ్గరగానే ఉన్నావు, ప్రభా 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 అంటానే ఉన్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకు తెలియకుండా దూరం అయిపోతున్నావు ఆయనకి. అసలు పొగడతలు ఎందుకండి మనకే? ఎవరు పొగడాలి మనల్ని? ఎంతమంది జీవితాలు నువ్వు బాగు చేస్తున్నావు? నీ మాట ప్రభావితంగా ఉందా? నీ పాట ప్రభావితంగా ఉందా? నీ సాక్ష్యం ప్రభావితంగా ఉందా? నీ ప్రార్థన ప్రభావితంగా ఉందా? దేవుని గురించి నువ్వు ఏమన్నా చెప్తుంటే ప్రభావం కలుగుతుందా? అక్కడ ప్రభావం ఉండాలి. ఏముండాలి? మన పాటలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళాలి, మన ప్రార్థనలోంచి ప్రభావం బయటికి వెళ్ళాలి, మన సాక్ష్యం ద్వారా ప్రభావం బయటికి వెళ్ళాలి. మనం ప్రార్థన చేస్తుంటే దేవుడికి ఇంపుకరమైన సువాసనకరమైన ధూపంలాగా ఉండాలి. అది ఎప్పుడు సువాసనకరమైన ధూపం అవుతుంది? అది శ్రమలలో పడి దేవుని కొరకు నలిగిపోవాలి. విరిగి నలిగిన హృదయము అదే బలి అంటున్నాడు ఆయన. క్రీస్తు కొరకు ఎప్పుడైతే విరిగి నలిగిపోతామో, అబద్ధాలు, చెడ్డ మాటలు, అవి ఇవి అన్నీ ఎప్పుడైతే మన కోసం జరుగుతున్నాయో, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు యొక్క అభిషేకాన్ని పొందుకొని ఆత్మ నడిపింపు కలిగి ఇవన్నీ కలిగి వెళ్తున్న మనిషి మీదకి ఇవన్నీ వస్తున్నాయి అంటే ఏంటయ్యి? మనం చేసే ప్రార్థన ఆయనకి ఎలా వెళ్తుందంట? ఇంపుకరమైన, దేవుడికి ఇంపుకరమైన సువాసనకరమైన ధూపంలాగా వెళ్ళాలి. మీరేం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, నేనైతే అదే చేస్తాను. ప్రభువా, నా హృదయంలో నుంచి, నా కుటుంబంలో నుంచి, సంఘంలో నుంచి నీకింపుకరమైన సువాసనకరమైన ధూపం రావాలి. నీ దగ్గరికి ఆత్మల రక్షణ కొరకు నీకు భారం కలిగి ప్రార్థన చేస్తే, పని చేస్తే అది ఆయనకి ఇంపుకరమైన సువాసనకరమైన ధూపంలాగా వెళ్ళిపోతాయి. మీరేం ధూపాలు వేస్తున్నారో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ప్రభు కొరకు మీరు ఎంత కష్టపడుతున్నారో, ఏం పని చేస్తున్నారో అది ప్రభుకి ఏమైనా ఉపయోగకరంగా ఉందా లేదా? పని చేసేస్తున్నాను. ఇప్పుడు ఆడిని పట్టుకుని ఏం చేశారు ఇప్పుడు దాకా అలా చెవటలు కారిపోతున్నాయి అంత కాలమ్మ. నేను ఎంత పని చేశానో నీకు తెలుసా? పొద్దున్న లెక్చర్ కానీ ఎంత పని చేశాను అంటాడు. ఏం చేశాడు వాళ్ళ అమ్మకు తెలుస్తుంది. మనమేమంటాము, అయ్యో బోర్డు పని చేస్తున్నాడట అనుకుంటాను. అదే జ్ఞానం ఉన్న కూడా ఆడే పని చేస్తాడు మాకు అని అనుకుంటాం. తల్లి ఏమంటది, ఏం పని చేసావురా? నేను బోర్డు చేశాను కదమ్మా, పొద్దున్న లేచి చేసావు ఫుల్గా లాగించావు, ఎగిరావు, గెత్తులేసావు, ఆటలకు వెళ్ళావు, వచ్చావు. ఇయ్యనా నువ్వు చేసిన పనులు? క్రైస్తవ బిడ్డలు కూడా అలా ఉండదు. అందుకు చెప్తున్నాను ఈ మాట. ఆ పిల్లోడి గురించి నేను చెప్పట్లేదు. మన జీవితాల్లో ఇలాంటి డ్రామాలు ఉండకూడదు. ఏం చేస్తున్నావు ప్రభు కోసం? నువ్వు అసలు నీకేమైనా అర్థమవుతుందా? నేను ఎలా రక్షించబడ్డాను, అనేక మంది రక్షించబడాలంటే నేను భారం ఉన్నా నీ హృదయంలో. ఆ వేదన కలుగుతుందా? అయితే నీ మనస్సాక్షి కాడ ఏమేశాడు? వాతేసేసాడు. ఏమేశాడు? వాత వేయబడిన మనస్సాక్షి పనిచేస్తుంది. మనస్సాక్షి పనిచేయట్లేదు. మనస్సాక్షి పనిచేసినప్పుడు భయం కలుగుతుంది మనిషికి. అమ్మో ప్రభువా, నేను నా పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉంది తండ్రి, నేను ఎలా ఉండకూడదు, ఈ భూమి మీద నాకు ఏమి కాదు ప్రభువా, నువ్వేనయ్యా నాకు, నేనేం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా, నీ కొరకు నేను ఏం చెయ్యాలయ్యా? నా దేశం కొరకు భారం వస్తుందా? బాధ్యత తీసుకుంటున్నావా? ఎందుకన్నానే ఏ బాధ్యత తీసుకుంటున్నావో నీకే పోయిన లేదు.
అది నువ్వు అనుకుంటున్నావా చాలా ఉపయోగకరమైంది చేస్తున్నానని. మనం అనుకోవటం కాదండి, దేవుడు అనుకోవాలి మనం చూసి. ఒరిజినల్ది చెయ్యాలి దేవుడి కొరకు మనం. నిజంగా నాకు ఎంత భారం ఉంటుందని నోటితో చెప్పడం కాదు, గుండెల్లోంచి రావాలి. గుండెల్లో ఎవరికైతే ఉందో వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి. అంటే అనేక మంది రక్షణలోకి వస్తారు. సమస్యలు చాలామందికి ఉంటాయి. వాళ్ళందరి సమస్యల కోసం నువ్వు ప్రార్థన చేసి చేత కూర్చోమనలేదు దేవుడిని. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. అవసరాలు చాలామందికి ఉంటాయండి. మనకు లేవు అవసరాలు? మనకి దుఃఖం కలిగే అవసరాలు మనకు లేవా? మన కుటుంబాల్లో లేవా? మనదంతా ఓ పక్కన పెడుతున్నాం. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు మనం ఏం చేయాలి? బాధ్యత కలిగి పనిచేయాలండి. బాధ్యత కలిగి పనిచేయాలి. దేవుని సేవలో ఏముండాలి? బాధ్యత ఉండాలండి, భారం ఉండాలండి, దుఃఖం ఉండాలండి. అయ్యో ప్రభువా, నేను ఇంకా ఏం చేయలేకపోతున్నానయ్యా, నీ కోసం నీ కొరకు సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను నాయన. సమయం అలాగే వెళ్ళిపోతుంది అయ్యా. నువ్వు ఏదైనా నువ్వు తిరిగి తేగలవు, కానీ సమయాన్ని తిరిగి తేలేవు. ఒకవేళ వెళ్ళి ఆ ముళ్ళుని తిప్పుతుంది, వెనక్కి వెళ్తుంది, కానీ నీ గడియారంలో వెళ్ళింది అది. అందరి గడియారాల్లోకి వెళ్తుంది. ఎంత బాధ్యతగా నువ్వు పనిచేస్తున్నావు, ఎంత భారం నీలో ఉంది. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రేరేపణ కలిగిన వాడు ప్రార్థన చేయండి.